చూపించదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ కొందనాలైనా మరి యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నీ పాదముల చెంత ప్రభా చదవబడిన వాక్యము తండ్రి నైనా మరి కొంత సమయము తన ప్రభ ధ్యానించి తద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి గణపరచడానికి నైనా నీ యొక్క వాక్యము తండ్రి ప్రభా ఆయన తండ్రి ప్రభా నీవే ఉంటుండగా తండ్రి ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి నాతో మాతో మీరు మాట్లాడమని ఆయన సమయాన్ని కష్టగతం చేస్తూ మా చుట్టూ మీ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఆయన ఈ దినం ఎంతమంది అయితే రాలేకుండా ఉంటున్నారో తండ్రి ప్రభావ వారి యొక్క తరుణం వారికి దయచేయమని తండ్రి నీ పాద పద్మములపైన సాష్టాంగ నమస్కారం చేస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 91 అధ్యాయము ప్రతి ఒక్కరికి కీర్తన గ్రంథంలో ఎక్కువగా అవగాహన ఉన్న అధ్యాయము, తెలిసి ఉన్న అధ్యాయము కీర్తనలు 91 అధ్యాయం. ఎప్పుడైనా బాధ వచ్చినా, సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, భయంతో ఉన్నా, దిగులుతో ఉన్న ప్రతి దైవ సేవకుడు కానీ లేదా ప్రతి విశ్వాసి కానీ ఎక్కువగా చదివే వాక్యము ఇది, లేదా చెప్పే వాక్యము ఇది కీర్తనలు 91 అధ్యాయం. ఎందుకంటే దేవుడు తన యొక్క వాగ్దానాలు చేత మనల్ని ఆదరించేవాడుగా తన యొక్క మాటల చేత, తన యొక్క హామీ చేత, మరి తన యొక్క మహాకృప చేత ఇక్కడ ఈ యొక్క వచనాలు మనం చూస్తాం. ఏ విధంగా ఆయన మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు అనే విషయంలో. హల్లెలూయా. ఈ యొక్క కీర్తన 91 అధ్యాయంలో గమనించినట్లయితే మొట్టమొదటి 2 వచనాలు నా గురించి, ఎవరికి వారి గురించి మాట్లాడుతున్న మాట, నా గురించి నేనే చెబుతున్న ఒక మాటను, 2 మాటలు మనం చూస్తాం. హల్లెలూయా. తర్వాత 3వ వచనం గురించి అనే విషయాలు చూస్తాం. తర్వాత చూసినట్లయితే 14 నుంచి 16 వచనములలో దేవుడు మాట్లాడుతున్న మాట, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును, ఆయన నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను అనేది మనం చూస్తున్నాం. హల్లెలూయా. మొట్టమొదటిగా నా గురించి నేను, రెండవదిగా 2 వ్యక్తి గురించి, మూడవదిగా దేవుని యొక్క మాటలు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆశీర్వాదము లేకపోతే ఇంకా ఏదైనా కూడా దేవుడు కండిషనల్ అంటే కొన్ని కండిషన్స్ పెడుతూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. దేవుడు చాలా వరకు బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే ఎక్కువ శాతము కూడా ఇది చేస్తే, నువ్వు ఇలా చేస్తే, గమనించండి, ఇలా చేస్తే నువ్వు దీన్ని పొందుకుంటావు, ఇలా చేస్తే తద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు అంటే ఒకటి కావాలి అంటే ఒకటి చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని కూడా దేవుడు ఇచ్చేసే టైంలో ఎక్కడ లేడు, ఏదో కొద్ది విషయాలు తప్ప. కొన్ని విషయాలు దేవుడు తన మహాకృప చేత అడగక ముందుకే, ఊహించక ముందుకే ఆయన మన యొక్క అవసరతను తీర్చే దేవుడు అని మనం అనుకుంటాము. బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ 14, 15, 16 వచనాల్లో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించను, ప్రేమిస్తే తప్పిస్తాను అంటున్నాడు. నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచదును, నా నామం ఎరిగి ఉన్నాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను, అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరమిచ్చేదను. ఏదైనా కూడా దాని ముందు నువ్వు ఇది చేస్తే నేను ఈ విధంగా చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఆ విధంగా చేసినప్పుడు నేను ఈ విధంగా చేస్తాను అనేది బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వస్తుంటున్నాం. ఆ రీతిగా దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రేమించే వారిగా ఉండాలని, అదేవిధంగా ఆయన నామము ఎదిగిన వాడుగా, ఆయన నామము ఎదిగిన వాడ అంటే ఏదో పైపైన కాదు, ఎప్పుడు ఆయన నామమును నీవు నేను కాదనే విషయంలో ఎక్కడ కూడా వెనకంజ వేయొద్దు. అప్పుడే ఆయన నీకు నాకు ఘనతనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరణంలోకి వెళ్ళినప్పుడు కూడా నీ నామము నేను ఎరగను అని అంటున్నాడు భక్తుడు.
హల్లెలూయా. నీ నామాన్ని నేను ఎరగనని నేను చెప్పను అని అంటున్నాడు. మరణంలోకి వెళ్ళినప్పుడు కూడా సింహాన బోన్లోకి వెళ్ళినప్పుడు కూడా, అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు కూడా, కాల్చబడినప్పుడు కూడా, ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఆయన నీ నామము నేను ఎరగను అని అని భక్తులు మాట్లాడుతున్న మాట. కనుక నేను అతన్ని ఘనపరిచేదను, అతను నేను ఘనపరుస్తాను, హెచ్చిస్తాను. ఒకవేళ నీ నామము నాకు తెలియదంటే అటే వెళ్ళిపోయింది. ఇక ఘనత అనేది రాదు, ప్రభావం అనేది రాదు, భయం అనేది రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేనా దేవుని గురించి మనము ఎన్నో విషయాలుగా మనము ఆయన కాంచి ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటాము, ఆయన కాంచి లేకపోతే ఒక హెచ్చింపును మనం కోరుకుంటాము, లేకపోతే ఆయన గురించి ఒక దయను ఒకరు కోరుకుంటాము. కానీ మన సైడ్ నుంచి మనం చేసేది ఎంతవరకు ఉందనేది ఒక ప్రాముఖ్యమైన ఆలోచన. మనం ఏమి చేయకుండానే దేవుడు అన్ని మనకు కావాలి, మనము దేవుని మందిరానికి రాకుండానే దేవుడు నన్ను దీవించాలి, లేకపోతే నెలలో ఒక్కసారి పోయినా దేవుడు నన్ను దీవించాలి, లేకపోతే నెలలో 2 సార్లు పోయినా దేవుడు నన్ను ఆశీర్వించాలి అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అస్సలు కరెక్ట్ పద్ధతి కానే కాదు. హల్లెలూయా. నా నామం ఎరిగిన వాడు నా దగ్గరికి వస్తాడు, నా నామం ఎరిగిన వాడు నన్ను నా సన్నిధానంలో కూర్చుంటాడు, నా నామం ఎరిగిన వాడు నన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఒక వారం వచ్చి ఒక వారం కాకుండా, లేకపోతే నెలలో ఒక వారం అనేది కాకుండా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేది. ఎన్ని వాగ్దానాలు దేవుడు మన జీవితంలో నీకు నాకు అనుగ్రహిస్తూ వస్తుంటున్నాడు. కీర్తన 90వ అధ్యాయం 1వ వచనంలో, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఎవరైతే ఆ దేవుని చాటు నివసిస్తారో, ఆ సర్వశక్తిని నీడలో, ఈ భూమి మీద ఎవరైతే ఆయన అనుసరించి నడుస్తారో, ఎవరైతే ఆయన చాటున ఉంటారో, ఆ పరలోకంలో ఆయన సన్నిధానంలో నీవు నేను ఉంటాము. హల్లెలూయా. ఈ యొక్క మహోన్నతుని చాటున, ఆయన చాటున, తల్లి చాటు బిడ్డలు అంటారు, తల్లి చాటు బిడ్డలు అంటారు. బిడ్డలు కొంతమంది తల్లి చాటున ఉంటారు. తల్లి ఎప్పుడు కాపాడుకుంటూ వస్తుంది, ఎప్పుడు భద్రపరుస్తుంది, ఎప్పుడు సంరక్షించుకుంటూ వస్తుంది. ఆ రీతిగా తల్లి చాటున పెరిగి కుమారులు ఉన్నట్లుగా దేవుడు అంటున్నాడు, నీవు నేను దేవుడి చాటున. అంటే ఎవరు పడాలి? దేవుడు పడాలి, కానీ నీవు నేను ఒక్కపడవద్దు. ఆయన చాటున ఉన్నప్పుడు ఇట్లా చూసినప్పుడు దేవుడు అవపడాలి, కానీ నీవు నేను అవపడకుండా ఉండాలి. అంటే నేను నా జీవితంలో దేవుడే ప్రాధాన్యంగా ఉండాలి. నేను నా జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితంలో, శారీరక సంబంధమైన జీవితంలో, దైనందిక జీవితంలో అనుక్షణము అనుదినము ఆయన చాటున నీవు నేను ఉండాలి అనే విషయాన్ని దేవుడు బైబిల్ వాక్యం సెలవిస్తూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో భక్తులు అంటున్నాడు, నా దాగు చోటు నీవే యేసయ్యా అంటున్నాడు. కోడి తన పిల్లలు ఏ విధంగా రెక్కల కింద భద్రపరుస్తుందో ఆ విధంగా దేవుడు నన్ను భద్రపరిచేవాడిగా ఉంటున్నాడు. కాకపోతే ఏంటంటే మనం ఆయన దగ్గరికి రావాలి. కోడి గద్ద వచ్చినప్పుడు ఒక అరుపు అరవంగానే ఎక్కడెక్కడ ఉన్న పిల్లలన్నీ కూడా వచ్చి రెక్కల కింద దొరబడతాయి. దేవుడి దినాన వాక్యంతో మాట్లాడుతూ వస్తుండగా, నువ్వు నా దగ్గర రా అంటే నా దగ్గరికి వచ్చే వారిగా లేవు, ఆయన దగ్గరికి వచ్చే వారిగా లేవు. ఇట్నుంచి వదిలిపెట్టే వారిగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుని చాటున ఎవరైతే నివసిస్తారో, ఒకడంటే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కీర్తనలు 17వ అధ్యాయము 8-9 వచనాల్లో, కీర్తనలు 17వ అధ్యాయము 8-9 వచనాల్లో, నీ కృపాతిశయమును చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను, నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. హల్లెలూయా. ఆయన రెక్కల నీడ కింద కనుక మనం ఉంటే, ఆయన రెక్కల నీడ కనుక దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన రెక్కల కింద మనం దాచి సమస్తమైన శత్రువుల చేతిలో నుంచి, సమస్తమైన దుష్టుల చేతిలో నుంచి, ప్రాణాపాయ స్థితిలో నుంచి, ఎందుకంటే మన పక్షమున ఉన్నవాడు ఆయనే, మన పక్షమున ఉన్నవాడు ఆయనను. ఎవరికి ఉన్నావు? ఎవరి దగ్గరికి వచ్చి ఉన్నావు? సర్వశక్తుని రెక్కల నీడ కిందికి నువ్వు వచ్చి ఉన్నావని రూతు గురించి మాట్లాడుతున్న మాట. సర్వశక్తుని రెక్కల కింద వచ్చి ఉన్నావు కాబట్టి ఆమె సురక్షితముగా ఆమె యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాము. తద్వారా
మనందరికీ తెలిసిన విషయమే. ఆమె యొక్క సంతానం నుంచి వచ్చిన అతనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన యొక్క రెక్కల కింద సురక్షితం ఉంటుంది, ఆయన రెక్కల కింద నెమ్మది ఉంటుంది, ఆయన రెక్కల కింద ఆదరణ ఉంటుంది, ఆయన రెక్కల కింద నెమ్మది ఉంటుంది, ఆయన రెక్కల కింద శాంతి సమాధానం ఉంటుంది. అదే నీ రెక్కల కింద నన్ను దాచు, మౌనతిని చాటున ఎవరైతే నివసిస్తారో. కీర్తన 91 అధ్యాయంలో 17:8-9 వచనాలు. 17:8-9 వచనాలు. హల్లెలూయా. ఇంకొక దగ్గర అంటున్నాడు కీర్తనలు 27 అధ్యాయంలో చూసినట్లయితే 27 అధ్యాయం 5వ వచనంలో, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద నన్ను ఎక్కించును. చాలు. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎక్కువగా నా తల ఎత్తబడును అని మాట్లాడుతూ వస్తుంటున్నాడు. ఆపత్కాలంలో పైన చూసినట్లయితే ఇది ఎప్పుడు వర్తిస్తుంది కన్నా 5వ వచనము. దానికంటే ముందు నా 4వ వచనాన్ని మనము తీసుకున్నప్పుడు, 4వ వచనం పరిగణలో తీసుకున్నప్పుడు 5వ వచనం అనేది మనకు వర్తిస్తూ వస్తుంటుంది. ఏమంటున్నాడు? యెహోవా యందు ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలో నివసించినప్పుడు, దేవుని పాదముల దగ్గర ఉన్నప్పుడు, ఇంతకుముందు చదవబడిన వాక్యం కీర్తనలు 91 అధ్యాయంలో 14, 15, 16 వచనాలు చెప్పబడిన రీతిగా నా జీవితం ఆ విధంగా ఉన్నప్పుడు ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో దాచేవాడిగా ఉంటున్నాడు, తన గుడారం మాటన దాచేవాడిగా ఉంటున్నాడు, ఆశ్రయ దుర్గం మీద ఆయన ఎక్కించేవాడిగా ఉంటున్నాడు. అంటే తన రక్షణలో నిన్ను ఉంచేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. పర్ణశాల అనేది ఒక క్లోజ్డ్ సర్ఫేస్ గా మనం చూస్తూ వస్తుంటున్నాము. అదేవిధంగా గుడారము అంటే ఆయన సన్నిధానంలో, ఆయన సంరక్షణలో, ఆయన కాపుదలలో, ఆయన కనుసన్నలలో నిన్ను నన్ను దాచేవాడిగా మనం చూస్తూ వస్తుంటున్నాం. అంతేకాకుండా ఆశ్రయ దుర్గం మీద ఆయన నిన్ను నన్ను ఎక్కించేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. మహోన్నతుని చాటును ఎవరైతే నివసిస్తారో, మహోన్నతుని చాటున ఎవరైతే నివసిస్తారో, ఆయన దగ్గరికి ఎవరైనా వస్తారో ఆయన కాపుదల ఉంటుంది, ఆయన రక్షణ ఉంటుంది, ఆయన కృప ఉంటుంది. అంతేకాకుండా సర్వశక్తుల నీడలో అంటే ఆయన దేవాది దేవుని యొక్క నీడలో మనము నెమ్మది పొందేవారిగా ఉంటాము, విశ్రాంతి పొందేవారిగా ఉంటాము. ఇంకొక రకంగా చెప్పినట్లయితే ఇక్కడ ఆ విధంగా ఉన్నప్పుడు ఆ యొక్క పరలోకంలో ఆయన సన్నిధానంలో మనము కొన్ని కోట్ల సంవత్సరాలు ఆయన సన్నిధానంలో మనం ఉండేవారిగా ఉంటాము. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఇంకొక దగ్గర చూసినట్లయితే యెషయా తీయొద్దు, యెషయా రాసిన గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనంలో, అలసట పుట్టించు దేశమైన గొప్ప బండ నీడ వలె ఉంటానని ఒక దగ్గర మాట్లాడుతూ వస్తుంటున్నాడు. పరమగీతంలో 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, జలధర వృక్షపు నీడలో ఆనందభరితుడనే నేను ఆ యొక్క నీడన నేను కూర్చున్నాను అని మాట్లాడుతూ వస్తుంటున్నాడు. దానికి కీర్తన 63వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, నీ రెక్కల నీడ నేను జొచ్చి ఉన్నానని మాట్లాడుతూ వస్తుంటున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, తన యొక్క చేతి నీడలో నేను నన్ను కప్పి ఉంచి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యొక్క నీడలో, ఆయన యొక్క కృపలో, ఆయన కనికరంలో దేవుడు నిన్ను నన్ను కాపాడేవాడిగా, రక్షించేవాడిగా, భద్రపరిచేవాడిగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకని అంటున్నాడు భక్తులు అంటున్నాడు 2వ వచనంలో, కీర్తన 91వ అధ్యాయం 2వ వచనంలో, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. అలాంటి దేవుడే నాకు ఆశ్రయంగా ఉంటున్నాడు, అలాంటి దేవుడే నా కోటగా ఉంటున్నాడు. ఈ కోటను దాటి ఎవరు కూడా లోపలికి రాకుండా, ఆ కోటను దాటి ఎవరు లోపలికి రాకుండా ఆయనే నీకు నాకు కోటగా ఉంటున్నాడు, ఆయనే నీకు నాకు ఆశ్రయంగా ఉంటున్నాడు. అంటే ఆదరించేవాడిగా, ఆశ్రయాన్ని ఇచ్చే దేవుడుగా, తన రెక్కల నీడలో అని మాట్లాడే రీతిగా ఆయన నీకు నాకు ఆశ్రయంగా ఉంటున్నాడు, ఎత్తైన కోటగా ఉంటున్నాడు, మనం సంరక్షించేవాడిగా ఉంటున్నాడు, కాపాడేవాడిగా ఉంటున్నాడు. ఏ తెగులు నీ నా గుడారానికి సమీపించకుండా అని మాట్లాడే రీతిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆ రీతిగా నేను చెప్పాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నేను చెప్పాలని దేవుడి యొక్క
ఉద్దేశము. ఎప్పుడు ఈ యొక్క అనుభవంలోకి వెళ్ళినప్పుడు, ఎప్పుడు ఈ రీతిగా నా జీవితంలో నేను అనుభవించినప్పుడు, ఎప్పుడు ఈ రీతిగా నా జీవితంలో దేవుని యొక్క కార్యాలను రుచి చూచినప్పుడు మాత్రమే యెహోవా నా కొండ, నా కోట అని మాత్రమే చెప్పగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూసినట్లయితే మనం ముందుకు వెళ్ళినట్లయితే కీర్తనలు 91వ అధ్యాయము 9వ వచనంలో గమనించినట్లయితే, యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. హల్లెలూయా. గమనించినట్లయితే ఇక్కడ యెహోవా భక్తుడు అంటున్నమాట, నీవే నా ఆశ్రయము అని. ఎవరు? నీవే నా ఆశ్రయం అని ఎవరు చేసుకున్నాడు? నివాస స్థలముగా మహోన్నతుడైన దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. నీవే నా ఆశ్రయము అని మహోన్నతుడైన దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకుని ఉన్న భక్తుని యొక్క మాటను మనం చూస్తూ వస్తున్నాం. మరి ఇది నా నివాస స్థలము మహోన్నతుడైన దేవుణ్ణి మనం చేసుకుని ఉన్నామా? హల్లెలూయా. అక్కడ వాక్యం ఇచ్చి దాని పైన కింద చెప్పాడు, ఉత్తది చెప్పలేదు. అక్కడ వాక్యం చెప్పి దాని పైన కింద చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఆ వాక్యం చెప్పిన తర్వాత నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుకు ఆయన నిన్ను గురించి నా దూతలకు ఆజ్ఞాపించును. ఎప్పుడు? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పైన వాగ్దానాలు కాదు, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవే నా ఆశ్రయము అని నువ్వు ఎప్పుడైతే చేసుకుంటావో, నీవే నా దిక్కు, నీవే నా సమస్తము, లేకపోతే నీవే సమస్తము అని ఎప్పుడైతే దేవుణ్ణి మనము నివాస స్థలముగా చేసుకుంటామో అప్పుడు మాత్రమే ఈ కార్యాలనేది నా జీవితంలో చూడగలుగుతాము. హల్లెలూయా. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మన నివాస స్థలము దేవుడు కాకుండా వేరొకటి చేసుకొని, మన ఆధారము దేవుడు కాకుండా ఇంకొకటి చేసుకొని ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు నా జీవితంలో చూడలేము. దేవుని యొక్క కార్యాలని నీవు నా జీవితంలో చూడలేము. హల్లెలూయా. ఆ మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నాకు నివాస స్థలముగా, అంటే ఆయన సన్నిధానంలో నివసించేవారిగా. నివాస స్థలం అంటే నివసించేది. ఇంట్లో ఉంటున్నాం, ఇంట్లో నివసిస్తుంటున్నాం, సంఘంలోకి వస్తున్నాం, ఒక 2.5-3 గంటలు ఇక్కడ ఉంటున్నాం. నా నివాస స్థలము దేవునిలే ఉండాలి, దేవుడే ఉండాలి, దేవుడే ఉండాలి, దేవుడిలే ఉండాలి. ఈ లోకం అనేది కాదు, ఈ లోక పద్ధతులు అనేది కాదు, ఈ లోక ఆచారములు అనేది కాదు, ఈ లోక తలంపులు అనేది కాదు. నీవే నా యొక్క ఆశ్రయం అని ఆయన మనం చేసుకొని ఉన్నప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా. సమయం అయిపోయింది, నేను ముగిస్తాను. ఈ యొక్క అధ్యాయంలో ప్రతి వాక్యం కూడా అందుకే అంటున్నాడు. చూసినట్లయితే ఆయన తన రెక్కలతో నేను కప్పుడు 4వ వచనంలో ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యమును కేడమునే ఉంటున్నాడు, వేటకాని గురుల నుంచి తప్పించేవాడిగా ఉంటున్నాడు. వేటకాడు అంటే దుష్టుడు. వేటకాని గురుల నుంచి తప్పించే దేవుడు అంటే వాడు ఎప్పుడు వలేస్తా ఉంటాడు, ఎక్కడ ఎవరు పడతారా అని. వేటగాడు వలేస్తా ఉంటాడు. ఎక్కడ వేస్తాడు? అవుపడేటేడు, అవుపడకుండా వేస్తాడు. అవుపడేటేస్తే ఆ వలలో ఎవరు పడరు. అవుపడకుండా ఆ వల వేసినప్పుడు ఆ వలలో చిక్కుబడితే అదంతే. హల్లెలూయా. దుష్టుల యొక్క పన్నాగాలు ఆ విధంగా ఉంటాయి, వాడి యొక్క పద్ధతులు ఆ విధంగా ఉంటాయి. ఆ వలలో నువ్వు పడకుండా, నేను పడకుండా దేవుడు తప్పించేవాడిగా ఉంటాడు. దుప్పి వలలో చిక్కుబడినట్లునే యెషయా గ్రంథంలో ఉంది. దుప్పి వలలో చిక్కుబడిన తర్వాత దాంట్లో అప్పటి వరకు అది ఎటంటే అటు పరిగెత్తగలదు, ఎటంటే అటు వెళ్ళగలదు, దానికి స్వేచ్ఛ అనేది ఉంది. ఎప్పుడైతే వలలో చిక్కుబడతామో ఆ వలలోనే తిరగాలి, ఆ వలలోనే కదలాలి, వలలోనే మూమెంట్ ఉంటుంది, అధికారం పోతుంది, స్వతంత్రత పోతూ వస్తుంటుంది. దాని యొక్క బంధకాల్లో ఉంటాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో వేట కాని గురిలో నుంచి నిన్ను నన్ను తప్పించే దేవుడు. అంతేకాకుండా పగలెండ దెబ్బైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నువ్వు భయపడకుండా ఉంటావు. నీ ప్రక్కన 1000 మంది పడను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను, అపాయం అనేది నీ అంతకు రాదు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు? మహోన్నతుడైన దేవుణ్ణి నీవు నేను నివాస స్థలముగా చేసుకుని ఉన్నాం కాబట్టి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
ఆ యొక్క దేవాది దేవుని నేను నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు కాబట్టి ఇది ఏది కూడా నీ దగ్గర రాదు, ఏది కూడా నేను తాకదు, ఏది కూడా నేను ముట్టదు అనే విషయాన్ని ఈ యొక్క కీర్తనలు 91 అధ్యాయంలో మనం చూస్తూ వస్తుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని యేసయ్యా అని ఏదో అవసరం నిమిత్తము లేకపోతే అక్కడి నిమిత్తము రావటం కంటే అలవాటుగా చేసుకోవటం అంటే ఏది దేవుని సన్నిధానంలో దీవించ ఉదయం లేచి ఏ విధంగా ముఖం కడిగి కప్పు టీ తాగుతామో అది కంపల్సరీ. ముఖం కడగకుండా టీ తాగేటోళ్ళు అంటే ఏదో బెడ్ కాఫీ ఉంటారు, అది వేరే విషయం. తర్వాత మనం ముఖం కడుగుతారు. ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధానము ఆయనను మన యొక్క నివాస స్థలంగా చేసుకోవడం అనేది మన యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశము. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కీర్తనలు 91 అధ్యాయం ధ్యానించే రీతిగా ఆయన చాటున నివసించు మనల్ని ఆయన విశ్రాంతి, నెమ్మది, ఆరోగ్యము అదేవిధంగా ఇచ్చిన దేవుడుగా ఆయనే మన యొక్క ఆశ్రయముగా, మన కోటగా, మన కొండగా ఉంటున్న ఆ యొక్క దేవాది దేవుని మనం జ్ఞాపకం చేసుకుని కొంత సమయం మనం దేవుని ఆరాధించే వారిగా ఉందాం. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీద రండి. సాధ్యమైనంత వరకు కొద్దిమందిగా ఉన్నప్పటికీ కూడా అటు ఇటు చూడకుండా దేవుని వైపు చూస్తూ మనం ఆయన ఆరాధించే వారిగా ఉందామా? ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా దేవుడు ఆయన మనకు మౌనతులైన దేవుణ్ణి మనము నివాస స్థలంగా చేసుకుని ఆయన సన్నిధానంలో మనము జీవించే వారిగా, ఆయన సన్నిధానంలో మనం ఉండే వారిగా దేవుని వాక్యం సెలవించిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మోకాల మీదకి వచ్చి ఆయన ఆరాధించే వారిగా ఉందాం. అవును ప్రభు, అని కొందనాలు, స్తోత్రాలు. దైవమాని కొందనాలు, రక్షకుడా నీ కొందనాలు, ప్రాణనాథుడా నీ కొందనాలు, అనంత స్తోత్రాలుడా నీ కొందనాలు, అధిక బల సంపన్నుడా నీ కొందనాలు, స్తోత్రాలు. అయినా మీ పాద పద్మముల పైన సాష్టాంగ నమస్కారం చేస్తుంటున్నాం తండ్రి. దైవమా రక్షకుడా, 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 రక్షకుడా. ఈ ఉదయకాల సమయంలో మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు తండ్రి, నా దాగు చోటు నీవే యేసయ్యా అని భక్తులు మాట్లాడే రీతిగా ప్రాణనాథుడా నీ కొందనాలు, అనంత స్తోత్రాలుడా నీ కొందనాలు, సర్వాంత దేవుడిగా ఆయన తండ్రి ప్రభా నీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి ఉంచిన దేవుడిగా తండ్రి నీకు వందనాలు
రక్షించిన దేవుడుగా నాయన తండ్రి ప్రభా, దీర్ఘాయువు చేత తృప్తిపరచబడిన దేవుడుగా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. నా దైవమా, నా దైవమా, నా దైవమా, నా రక్షకుడా, ప్రాణనాథుడా, నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి నీ వైపు చూస్తూ వస్తుంటున్నాం ప్రభా. నాయన సర్వోన్నతుడు నీవని, సర్వాధికారి నీవని, మహోన్నతుడు నీవని, మహాగణుడు నీవని తండ్రి, నీ పాదాల మీద, నీ పాదాల మీద, నీ పాదాల మీద నైనా సాష్టాంగ నమస్కారం చేస్తుంటున్నాం తండ్రి. అయినా ప్రభా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మిమ్మల్ని మా యొక్క నివాస స్థలముగా నాయన తండ్రి నీవే మా ఆశ్రయమని తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. నీ రెక్కల నీడన భద్రపరిచిన దేవుడు అని, నీ కౌగిట్లో భద్రపరిచిన దేవుడు అని తండ్రి నీకు వందనాలు. ఏ తెగులు మా గుడానికి రాకుండా కాపాడిన దేవుడు అని ఆయన తండ్రి ప్రభా. నిన్ను ముట్టిన వాడు నా యొక్క కనుగుడ్డును ముట్టినట్లు అని మాట్లాడిన రీతిగా ప్రియ పరిశుద్ధ ఆత్మదేవుడా నీకు వినాది వందనాలు స్తోత్రాలైనా ఎక్కువ కాల సమయంలో తండ్రి నీ పాద పద్మముల పైన సాష్టాంగ నమస్కారం చేస్తుంటున్నాను తండ్రి. నీవే దేవుడవు, నీవే రాజువు, నీవే కీర్తనీయుడవు నాయన. మా యొక్క మనసంతటితో, హృదయం అంతటితో, నిండు మనసుతో తండ్రి మిమ్మల్ని కొనియాడుతూ వస్తుంటున్నాము. మా మధ్యలో మీరున్నారు తండ్రి ప్రభా. సింహాసనాసనుడైన మా తండ్రి మిమ్మల్ని చూస్తున్న రీతిగా నాయనా తండ్రి ప్రభా నీ పాద పద్మముల పైన తండ్రి సాష్టాంగ నమస్కారం చేస్తుంటున్నాం తండ్రి. నాయనా దైవమా, ఏ మంచి లేని మమ్మల్ని మీరు ప్రేమించి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. నీ వంటి వారు ఎవరు ఉన్నారు తండ్రి ప్రభా? నీకు సాటి అయిన వారు ఎవరు ఉన్నారు తండ్రి ప్రభా? నాయనా నీకంటే ఇంకా ఆధారం ఏమున్నది? నీకంటే ఆశ్రయం ఇంకేమున్నది? నేను వెళ్ళి ఎక్కడికి వెళ్ళగలము తండ్రి ప్రభా? నీకు భూమిని పాదపీఠంగాను ఆకాశాన్ని సింహాసనంగా చేసుకుని ఉన్న మా గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు. నీ మందిరములో ఓలివవోలే, నీ తోటలోన అంజూరం వోలే. నీ మందిరములో ఓలివవోలే, నీ తోటలోన అంజూరం వోలే. వికసించెదా, ఫలించెదా, వికసించెదా, ఫలించెదా. ఫలభరిత జీవితం నే చేసేదా, ఫలభరిత జీవితం నే చేసేదా. మహిమోన్నతుడా నా యేసయ్యా, కృపగలిగిన నా యేసయ్యా. మహిమోన్నతుడా నా యేసయ్యా, కృపగలిగిన నా యేసయ్యా. మహిమా నీకే, ఘనత నీకే, మహిమా నీకే, ఘనత నీకే, ఆరాధన నీకే, నా ఆరాధన నీకే, ఆరాధన నీకే, నా ఆరాధన నీకే, ఆరాధన నీకే, నా ఆరాధన నీకే. మహిమోన్నతుడా నా యేసయ్యా, కృపగలిగిన నా యేసయ్యా. మహిమోన్నతుడా నా యేసయ్యా. ప్రతి ఒక్కరు పాడదాం. నా యేసయ్యా, నా కొండ
నీవే, నా కోట నీవే, నా బలము నీవే, నా పురము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా బలము నీవే, నా పురము నీవే. నా భాగ్యమా, నా సొంతమా, నా భాగ్యమా, నా సొంతమా, చిరకాలం నీతోనే జీవించేదా, చిరకాలం నీతోనే జీవించేదా. మహిమోన్నతుడా నా యేసయ్యా, కృప కలిగిన నా యేసయ్యా, మహిమోన్నతుడా నా యేసయ్యా, కృప కలిగిన నా యేసయ్యా. మహిమా నీకే, ఘనత నీకే, మహిమా నీకే, ఘనత నీకే, ఆరాధనా నీకే, నా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, నా నీకే, ఆరాధనా నీకే, నా ఆరాధనా నీకే. మహిమోన్నతుడా నా యేసయ్యా, కృప కలిగిన నా యేసయ్యా, మహిమోన్నతుడా నా యేసయ్యా, కృప కలిగిన నా యేసయ్యా. నీ మందిరములో ఓలివవోలే, నీ తోటలో నా అంజూరం బోలే, నీ మందిరములో ఓలివవోలే, నీ తోటలో నా అంజూరం బోలే. వికసించేదా, ఫలించేదా, వికసించేదా, ఫలించేదా, ఫలభరిత జీవితం నే చేసేదా, ఫలభరిత జీవితం నే చేసేదా. మహిమోన్నతుడా నా యేసయ్యా, కృప కలిగిన నా మహిమోన్నతుడా నా యేసయ్యా, కృప కలిగిన నా యేసయ్యా. మహిమా నీకే, ఘనత నీకే, మహిమా నీకే, ఘనత నీకే, మహిమా నీకే, ఘనత నీకే, ఆరాధనా నీకే, నా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, నా నీకే, ఆరాధనా నీకే, నా ఆరాధనా నీకే. నా దాగు చోటు నీవే యేసయ్యా, ఏ తెగులు ఎన్నడు దరి చేరనీయ. నా దాగు చోటు నీవే యేసయ్యా, ఏ తెగులు ఎన్నడు దరి చేరనీయ. నా ఎదుగుదలకు పందిరి నీవే, నా క్షేమాధారమా స్తోత్రము. నా ఎదుగుదలకు పందిరి నీవే, నా క్షేమాధారమా స్తోత్రము. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. 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 ఆధారం నీవే యేసయ్యా, నా దాగు చోటువు నీవే, నీవే ఆధారం నీవే యేసయ్యా. నా దాగు చోటువు నీవే, నీవే. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా 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 ఆధారం నీవే యేసయ్యా నా దాగుచోటు నీవే ఆధారం నీవే యేసయ్యా నా దాగుచోటు నీవే నీవే సింహాల బోనులో నా బలము నీవే అగ్నిగుండములో నా తోడు నీవే సింహాల బోనులో నా బలము నీవే అగ్నిగుండములో నా తోడు నీవే నీ పర్ణశాలలో నన్ను దాచినావు నీ పర్ణశాలలో నన్ను దాచినావు ఆశ్రయ దుర్గము నీవే నీవే ఆశ్రయ దుర్గము నీవే నీవే నీ పర్ణశాలలో నన్ను దాచినావు నీ పర్ణశాలలో నన్ను దాచినావు ఆశ్రయ దుర్గము నీవే నీవే ఆధారం నీవే యేసయ్యా నా దాగు చోటువు నీవే నీవే ఆధారం నీవే యేసయ్యా నా దాగు చోటువు నీవే నీవే హల్లెలూయా 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 కొనుకాక కృప చూపు దేవుడవు నీవే శ్రీమంతుడవు నీవే సర్వాధికారి కొనుకాక కృప చూపు దేవుడవు నీవే శ్రీమంతుడవు నీవే సర్వాధికారి జిగటామన్నో మేము కుమ్మరివి నీవు జిగటామన్నో మేము కుమ్మరివి నీవు అల్ఫా ఒమేగాయు నీవే నీవే అల్ఫా ఒమేగాయు నీవే నీవే ఆధారం నీవే యేసయ్యా నా దాగు చోటువు నీవే నీవే ఆధారం నీవే యేసయ్యా నా దాగు చోటువు నీవే ఆధారం నీవే ఆదరణ నీవే ఆశ్రయము నీవే నా యేసయ్యా ఆధారం నీవే ఆదరణ నీవే ఆశ్రయము నీవే నా యేసయ్యా ఆధారం నీవే ఆదరణ నీవే ఆధారం నీవే ఆదరణ నీవే ఆశ్రయము నీవే నా యేసయ్యా ఆధారం నీవే యేసయ్యా నా దాగు చోటువు నీవే నీవే ఆధారం నీవే యేసయ్యా నా దాగు చోటువు నీవే నీవే హల్లెలూయా 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 ఆధారం నీవే యేసయ్యా నా దాగు చోటువు నీవే నీవే ఆధారం నీవే యేసయ్యా నా దాగు చోటువు నీవే నీవే హల్లెలూయా 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 ఆధారం నీవే యేసయ్యా
యేసయ్యా నా దాగు చోటు నీవే నీవే ఆధారం నీవే యేసయ్యా నా దాగు చోటు నీవే నీవే. అవును ప్రభా, మా కొండ మీరే ఉంటున్నారు, మా కోట మీరే ఉంటున్నారు, మా ఆశ్రయదుర్గం మీరే ఉంటున్నారు, మా దాగుచోటి మీరే ఉంటున్నారు. మీ పర్ణశాలలో మమ్మల్ని దాచిన దేవుడిగా మీరుంటున్నారు, నా దాగుచోటుగా మీరుంటున్నారు, ఆధారమైన దేవుడిగా మీరుంటున్నారు. ఆయన తండ్రి కృప కలిగిన దేవుడిగా మీరుంటున్నారు. తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. నా తండ్రి నా కొండ కోటగా మీరుంటున్నారు, ఎత్తైన ప్రకారంగా మీరుంటున్నారు. ఆయన నీ పాద పద్మముల పైన నీ వైపు చూస్తూ అయినా మేము చేస్తున్న ఈ యొక్క ఆరాధన తండ్రి నీ పాదముల మీద. అవును తండ్రి ప్రభా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి గొల్గొత్త కొండ మీదకి మమ్మల్ని మోసిన దేవుడుగా తండ్రి ప్రభా, అయినా తండ్రి అమరత్వానికి మార్గము చూపిన పునరుద్ధారుడైన మా యేసయ్య నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. నీ పాదముల మీద నీ పాదముల మీద నీ పాదముల మీద సాష్టాంగ నమస్కారం చేస్తుంటున్నాం నాయన. దైవమా నీ వందనాలు 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 వందనాలు. నీ మందిరంలో ఒలీవ వలె తండ్రి, నీ తోటలోని అంజూరం వలె తండ్రి ప్రభా నా యొక్క జీవితాలను మీరు మార్చి ఉన్న రీతిగా తండ్రి నా కొండ నా కోట అయినా ప్రభా ఆశ్రయ దుర్గమైన ఎక్కించిన దేవుడిగా నీకు వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రియ పరిశుద్ధాత్మది కూడా నీ కొందనాలు స్తోత్రాలు 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 తండ్రి. దైవమా రక్షకుడా నీ కొందనాలు, ప్రాణనాథుడా నీ కొందనాలు, సర్వాంతర్యామి నీ కొందనాలు, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, మా దైవమా నీ కొందనాలు. తండ్రి తండ్రి ఏ ఒక్కరు మౌనముగా ఉండకుండా Yes Lord, yes Lord, yes Lord. దైవమా నీ కొందనాలు. ఏ ఒక్కరు మౌనముగా ఉండకుండా ఆయన వైపు చూస్తూ తండ్రి నీ కొందనాలు స్తోత్రములను చెప్పే వారిగా ఉందామా? ఆయన వైపు చూస్తూ తండ్రి ఆయన కొనివాడే వారిగా ఉందామా? నా హృదయాభిలాషవు నీవు, నిలువెల్ల నాలో కొలువైన ప్రియుడా. ఆ పాదములకు నీ ముద్దులిడెరా, నీ హస్తములలో నే దాగుకొనేదెను. నీ పాదములకు నీ ముద్దులిడెదను, నీ హస్తములలో నే దాగుకొనేదెను. నా శైలమా నా ప్రాణమా నా ప్రాణమా నా కేడమా, నా శైలమా నా ప్రాణమా నా ప్రాణమా నా కేడమా యేసయ్యా నా ఆరాధ్య దైవమా.
యేసయ్యా నా ఆరాధ్య దైవమా, యేసయ్యా నా ఆరాధ్య దైవమా, నిన్నే నేను పూజింతును, నిన్నే నేను ఆరాధింతును, నిన్నే నేను పూజింతును, నిన్నే నేను ఆరాధింతును, యేసయ్యా నా ఆరాధ్య దైవమా, నీ పాదములకు నీ ముద్దులినెదన్, నీ హస్తములలో నే దాగుకొనెదన్, నీ పాదములకు నీ ముద్దులినెదన్, నీ హస్తములలో నే దాగుకొనెదన్, నా శైలమా నా ప్రాణమా, నా ప్రాణమా నా కేడెమా, నా శైలమా నా ప్రాణమా, నా ప్రాణమా నా కేడెమా, యేసయ్యా నా ఆరాధ్యమా, యేసయ్యా నా ఆరాధ్య దైవమా, నీ బాటలోనే నీ నడుచుకొందును, నిన్నే పోలి నే నిల జీవించెదను, నీ బాటలోనే నీ నడుచుకొందును, నిన్నే పోలి నే నిల జీవించెదను, నా కోటయు నా రాజు నీవే, నా రాజువు నా ప్రభుడా నీవే, నా కోటయు నా రాజు నీవే, నా రాజువు నా ప్రభుడా నీవే, యేసయ్యా నా ఆరాధ్య దైవమా, యేసయ్యా నా ఆరాధ్య దైవమా, నీ ప్రేమ శాంతులను నే చాటి చెప్పెదను, నీ రక్షణ మార్గమును నే తెలియజేసెదను, నీ ప్రేమ శాంతులను నే చాటి చెప్పెదను, నీ రక్షణ మార్గమును నే తెలియజేసెదను, నా దుర్గమా నా ఊపిరి, నా ఊపిరి నా స్తోత్రమా, నా దుర్గమా నా ఊపిరి నా స్తోత్రమా, యేసయ్యా నా ఆరాధ్య దైవమా, యేసయ్యా నా ఆరాధ్య దైవమా, నిన్నే నేను పూజింతును, నిన్నే నేను ఆరాధింతును, 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 యేసయ్యా నా ఆరాధ్య దైవమా, నీ పాదములకు నీ ముద్దులినెదన్, నీ హస్తములలో నే దాగుకొనెదన్, నీ పాదములకు నీ ముద్దులినెదన్, నీ హస్తములలో నే దాగుకొనెదను, నా శైలమా నా ప్రాణమా, నా ప్రాణమా నా కేడెమా,
తండ్రి నీ యొక్క చేతి నీడలో మమ్మల్ని కప్పి ఉంచిన దేవుడిగా, నీ యొక్క హస్తములు మమ్మల్ని దాచి ఉంచిన దేవుడిగా తండ్రి, మా కొండవు కోటవుగా తండ్రి ప్రభా, మా రాజు మా ప్రభుడవు నీవేగా తండ్రి. మా ఉన్నతుడైన నా దేవుని గురించి నేను ప్రకటించింది నేను మాట్లాడే రీతిగా, ఆయన గురించి నేను చెప్పుచున్నానని మాట్లాడే రీతిగా తండ్రి నీ కొందనాడు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, నీ పాద సన్నిధిలో తండ్రి ప్రభా, ఆయన తండ్రి మేము చేసిన ఈ యొక్క ఆరాధన అంతా ఆయన ప్రభా నీకు మహిమకరంగా దీవెనకరంగా ఉన్నది. ఆయన తండ్రి ప్రభా, మౌన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడని మాట్లాడే రీతిగా, ఆయన నాకు ఆశ్రయం, ఆయన నాకు కొండ అని నేను చెప్పేది నన్ను మాట్లాడే రీతిగా నీ పాదముల చెంత మేము ఆ విధంగా ఉదయకాల సమయంలో తండ్రి మా యొక్క ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధిస్తూ ఘనపరుస్తూ మాయంపరుస్తూ వస్తుంటున్నాం. ప్రియ పరిశుద్ధ ఆత్మదేవుడా, నీ పాద పద్మముల పైన సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో మీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తండ్రి నీ కొందనలైనా నీ పాదముల మీద తండ్రి మరి ఒకసారి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ వస్తుంటున్నాం. తండ్రి ప్రభా, ఇంతవరకు ఉదయకాల సమయంలో పాటలు, వాక్యములు, ఆరాధనలు మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొంది ఉన్నారు. తండ్రి మరొకసారి నీ యొక్క వాక్యములకు వెళ్తూ వస్తుంటుండగా ఈ దినాన ఈ సమయం మాతో మీరు మాట్లాడుతూ రండి ప్రభా. నీ కొందరు స్తోత్రాలు తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయంతో మీరు మాట్లాడండి తండ్రి. ఇంకను ప్రభా మా యొక్క ఎక్కడైతే మేము ఇంకా తప్పిపోతూ వస్తున్నామో, ఎక్కడైతే ఒక సరైన నిర్ణయం తీసుకోలేకపోతూ వస్తున్నామేమో ఆయన ఆ ప్రతి విషయంలో తండ్రి మీరు మాతో మాట్లాడండి నాయన తండ్రి. ఈ యొక్క బండ మీద కట్టబడిన జీవితం లెక్క ఆత్మ సంబంధమైన జీవితం కట్టబడాలి. క్రీస్తు యొక్క బండపైన కట్టబడిన జీవితం తండ్రి ప్రభా మరి తొనకదు, బెనకదు ఆయన ప్రభా, ఎలాంటి వాటిని తట్టుకొని నిలబడుతుందని మత్తయి సువార్తలో మీరు చెప్పిన ఆ రీతిగా మా యొక్క ఆత్మ సంబంధమైన జీవితం కట్టబడిలాగున నీ కార్యం జరిగించండి తండ్రి. నీ కొందరు స్తోత్రాల సమయాన్ని హస్తగతం చేస్తూ మమ్మల్ని తగ్గించుకుని గమనిస్తూ యేసుక్రీస్తునామమున నుంచి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 13, 14 అధ్యాయాల్లో 2 అధ్యాయాల్లో 2 అధ్యాయాల నుంచి కొన్ని వచనాలు ఏంటి అంటే ఆత్మీయ జీవితంలో నిరుత్సాహము అనేది అప్పుడప్పుడు మనం చూస్తాం. నిరుత్సాహము అనేది చూస్తాం. దానికి ఉన్న కారణం ఏంటి? నిరుత్సాహానికి ఉన్న కారణం ఏంటి? నిరుత్సాహానికి ఉన్న కారణం ఏంటి? ఎందుకు ఆ నిరుత్సాహం వస్తుంది? ఎలా దాన్ని అధిగమించాలి? ఎందుకు ఆ నిరుత్సాహం వస్తుంది? ఎలా దాన్ని అధిగమించాలి అనే విషయాలని ఈ ఉదయకాల సమయంలో మనం గమనిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించినట్లయితే సంఖ్యాకాండం 13 అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. సంఖ్యాకాండము 13 అధ్యాయంలో ఎక్కని చదువుకుంటూ పోదాము. సరే, 28వ వచనం, 28 నుంచి 33 వరకు చదువుదాం. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు. ఇత్తీయులు, ఎబిసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు. కనానీయులు సముద్రం నొద్దను యోర్దాను నది ప్రాంతంలోను నివసించున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనం నిశ్చయముగా వెలుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిది. మరియు వారు తాము సంచరించి చూచిన దేశంను గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన
అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిది. హల్లెలూయా. వారి దృష్టికి అట్లా ఉన్న పర్వాలే కానీ మన దృష్టిలో మనము మిడతల వలె ఉండవద్దు. వారి దృష్టికి లోకం దృష్టిలో ఎట్లయినా ఉండనియండి, లోకం దృష్టిలో లెట్ ఇట్ బి ఎట్లున్నా పర్వాలే కానీ నా దృష్టిలో మనము మిడతల వలె ఉండవద్దు, మనం మిడతల వలె ఉండవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఖ్యాకాండంలో చూసినట్లయితే అందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే. చాలామంది వరకు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం నుంచి కనాను దేశంలోకి ప్రయాణంలో ఆ యొక్క ఎక్కడ సీను అరణ్యం కానించి మొదలవుతున్న స్టోరీ. సీను అరణ్యం దగ్గర నుంచి మొదలవుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఏ దేశాన్ని అయితే స్వతంత్రించుకోవాలో జాగ్రత్తగా వినండి. కొన్ని విషయాలు ఈరోజు మనము మన జీవితంలోకి అన్వయం చేసుకుంటే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేసి మనను ఇంకనూ ధైర్యం చేత బలం చేత నిలబెట్టేవాడిగా ఉంటాడు. అక్కడి నుంచి ఆ సీను అరణ్యం నుంచి కనాను దేశంలోకి వెళ్ళాలన్నప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీకు ఆల్రెడీ ఆ దేశాన్ని ఇచ్చేశాను అని వెరీ క్లియర్ స్టేట్మెంట్. నువ్వు వెళ్ళి స్వతంత్రించుకో అని చెప్పి అంటాడు. అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఈ సీను అనే ఒక అరణ్యం నుంచి ఆ ప్రాంతానికి ఏ దేశాన్ని అయితే స్వతంత్రించుకోవాలనో అక్కడికి పోయి వేగు చూడవలసిన అవసరత లేదు. భూమి మంచిదా కాదా, పండ్లు మంచిగా పండుతున్నాయా లేదా, లేకపోతే నీళ్ళు ఉన్నాయా లేవా, మనుషులు, ఇవన్నీ అవసరం లేదు. దేవుడు ఏం చెప్పాడు? అది పాలు తేనెలు ప్రవహించే దేశము, మీరు వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోండి. దిస్ ఈజ్ ద ఫైనాలిటీ, ఇది ఫైనల్. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు చెప్పిన మాట. ఇది కానీ ఇక్కడ వీళ్ళు చేసేది. అందుకని ద్వితీయోపదేశ కాండంలో ఇది దేవుడి రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 20వ వచనంలో అనుకుంటాను. కాదు, ఒక్క నిమిషము. 22వ వచనంలో, అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురమును గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురనుకుంటుంది. చాలు. అయితే ఇక్కడ మీరందరూ నా యొద్దకు వచ్చి అనే విషయాన్ని మనం చూస్తూ వస్తుంటున్నాం. హల్లెలూయా. అక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రజలందరూ కూడా మోషే గారి దగ్గరికి వచ్చి మనం వెళ్ళే దేశాన్ని వేగు చూసుకొని వద్దాము, అక్కడ జనములు ఏ విధంగా ఉన్నారు, భూమి ఏ విధంగా ఉంది, పంట పొలాలు ఏ విధంగా ఉన్నాయి, మనుషులు ఏ విధంగా ఉన్నారు, ప్రాకారములు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళని మనం జయిస్తామా లేదా, ఈ రకరకాల ఆలోచనతో వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం అది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు ఏం చెప్పాడు? నేను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఇచ్చాను. దిస్ ఇస్ ద అల్టిమేట్. దేవుడు ఏమంటున్నాడు? నీకు నాకు పరలోకాన్ని ఇచ్చి ఉన్నాడు. అందులో ఏం సందేహం లేదు. దాన్ని స్వతంత్రించుకోవాలి, దాన్ని నీవు పట్టుకోవాలి, ఇది లక్ష్యం. అక్కడ వారి ముందున్న లక్ష్యం అది. ఆ దేశం నుంచి కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి. ప్రస్తుతం ఈ భూమి మీద ఉన్న నీకు నాకు దేవుడు చెప్తున్న మాట, ఈ యొక్క పరలోకాన్ని, నూతన యెరూషలేముని మనం స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. అక్కడ వారి ప్రయాణంలో ఏం అడ్డంకులు వచ్చాయి, ఇప్పుడు మన ప్రయాణంలో ఏం అడ్డంకులు వస్తున్నాయి, అదే ఇక్కడ, అక్కడదే ఇక్కడ. హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇప్పుడు నీ నా జీవితంలో ఎలాంటి వాటి గుండా వెళ్తున్నావు, ఒకవేళ తప్పిపోతూ వస్తున్నావా, లేకపోతే ఒక యెహోషువ వలె, కాలేబు వలె ముందుకు ధైర్యంతో వెళ్ళే వారిగా ఉంటున్నామా? హల్లెలూయా. అప్పుడు జరిగిన జీవితమే ఇప్పుడు ఏం తేడలేదు. అప్పుడు ఏ విధంగా జరిగిందో ఇప్పుడు అదే విధంగా జరుగుతూ వస్తుంది. అందుకనే మనిషి కుమారుడు రాకడ పర్యంతరంలో నోహు దినములు ఏ విధంగా జరిగిందో ఇప్పుడు అదే విధంగా జరుగుతుంది అంటున్నాడు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇక్కడ విషయం ఏంది? ఏం చేశారు? మీరు వెళ్ళి మొత్తాన్ని చూసి రండి అంటాడు. వాళ్ళకి ఒప్పచెప్పిన పని ఏంది? మీరు వెళ్ళి ఆ దేశాన్ని మొత్తము వేగు చూసుకొని రండి అనే విషయంలో మనం చూస్తున్నాం. అది సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో, మొత్తం చదవడానికి టైం లేదు కనుక 13వ అధ్యాయంలో 17 నుంచి 20 వచనాల మధ్యలో ఉంటుంది. సరే అదొక్కటి చదువుదామాట అండి. ఇదొక్కటి చదివి మిగతా నేను చదువు. మోషే కనాను దేశంలో సంచరించుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి
ఆ దేశం ఎట్టిదో, దానిలో నివసించు జనం బలం గలదో బలం లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారి గుర్రాలలో నివసించుదురో కోటలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని, అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము. ఇది వాళ్ళకు ఒప్పజెప్పిన బాధ్యత. ఇది వాళ్ళకు ఒప్పజెప్పిన బాధ్యత. వెళ్ళండి, మొత్తం చూసుకోండి, రండి, విషయాలన్నీ తెలుసుకొని రండి. ఒక సర్వే, ఒక ఇన్వెస్టిగేషన్ చేసుకొని A to Z అందులో ఏముందో తీసుకొని రండి అని వాళ్ళకు ఒప్పజెప్పిన బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళారు, 12 మంది వెళ్ళారు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరు చొప్పున 12 గోత్రాలకు 12 మంది వెళ్ళారు. 40 దినాలు సంచరించారు. 40 దినాలు సంచరించారు. ఆ దేశము ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకు, అంటే ఒక చివరి నుంచి ఇంకో చివరికి మొత్తం తిరిగి 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 40 దినాలు సంచరించి ఏం తీసుకొచ్చారు? ఒక రిపోర్ట్, అంటే ఒక నివేదిక అంటారు కదా, ఒక అక్కడ ఏముందని ఒక రిపోర్ట్ తయారు చేస్తాం ఎప్పుడైనా. అక్కడ ఏమున్నది ఏం లేదని చెప్పేసి ఒక రిపోర్ట్ని తీసుకొని ఎవరి దగ్గర పెట్టారు? ఈయన దగ్గర పెట్టారు, మన మోషే గారి దగ్గర పెట్టారు. మోషే గారి దగ్గర పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అది రెండోదిగా ఒప్పజెప్పిన పని, తీసుకొచ్చిన రిపోర్ట్. మూడోదిగా చూసినట్లయితే అందులో 10 మంది ఒక రకంగా ఉన్నారు, 2 ఒక రకంగా ఉన్నారు. 12 మందిలో 10 మంది ఒక రకమైన రిపోర్టు, 2 ఒక రకమైన రిపోర్టు. అందరూ ఇజ్రాయెల్ ప్రజలే, అందరూ ఇజ్రాయెల్ ప్రజలే, అందరూ దేవుని యొక్క క్రమంలో నడిపించబడేవారే, అందరూ మోషే ఆధ్వర్యంలో నడిపించబడేవారే, అందరూ దేవుడిచ్చిన ఆహారాన్ని తిన్నవారే, అందరూ దేవుడిచ్చిన నీళ్ళను తాగిన వారే, అందరూ ఆ యొక్క పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్న దేవుని కింద ఉన్నవారే, అందరూ దేవుని మందిరంలో ఉన్నవారమే, అందరము దేవుని యొక్క రక్తంలో పాల్పంపులు పొందుకున్న వారమే, అందరూ దేవుని యొక్క శరీరమును తిని రక్తమును త్రాగుచున్న వారమే. హల్లెలూయా. ప్రస్తుతం మనము, అప్పుడు వాళ్ళు, అప్పుడు వాళ్ళు, ఇప్పుడు మనము అందరం ఇట్లా ఉన్నాము. అందరము దేవుని దగ్గరికి వస్తున్నాము, అందరము యేసుని నమ్ముకున్నాము. కానీ ఒక 10 మంది ఒక రకంగా ఉంటే ఒక 2 ఇంకొక రకంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 10 మంది ఒక రకంగా ఉన్నారు, 2 ఒక రకంగా ఉన్నారు. ఈ వ్యత్యాసంలో దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ యొక్క వ్యత్యాసంలో ఈ 10 మంది జాబితాలో ఉంటున్నామా, లేకపోతే 2 జాబితాలో ఉంటున్నామా? ఈ 10 మంది జాబితాలో ఉంటున్నామా, 2 జాబితాలో ఉంటున్నామా అనే విషయాన్ని దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మన ముందల పెడుతూ వస్తుంటున్నాడు. హల్లెలూయా. ఆ 10 మంది గమనించినట్లయితే అక్కడున్న వాటిని చూశారు, అక్కడున్న జనాలను చూశారు, అక్కడున్న పరిస్థితులను చూశారు. 12 మంది చూశారు. 12 మందిలో 10 మంది వాళ్ళు చూశారు ఆ సమస్యలు, ఆ ఆటంకాలు, ఆ భయంకరమైన స్థితిగతులు, ఆ ప్రజలు, ఆ పద్ధతులు, ఇవన్నీ చూసి దాని వెనకాల ఉన్న ఆ కనాను దేశాన్ని చూడలేకుండా ఉంటున్నారు. హల్లెలూయా. అంటే ఆ కనాను దేశంలోకి వెళ్ళాలి అంటే ముందల ఇవన్నీ ఉన్నాయి, ముందల ఇవన్నీ అడ్డుగా ఉంటున్నాయి. పరలోకంలోకి వెళ్ళాలి అంటే ఈ దినాన నీవు నేను నమ్ముకున్న మనందరం కూడా ఆ యొక్క నిత్య స్వాస్థ్యమునకు అరువులముగా అని చెప్పబడుతున్న రీతిగా అక్కడికి చేరుకోవాలంటే ఇవన్నీ మధ్యలో ఉంటాయి. వీటిని చూసి ఒకవేళ భయపడి వెనక నుంచి వేస్తావా, అక్కడ చేరుకోలేము. వీటిని చూసి ఒకవేళ దాటుకుని వెళ్ళినట్లయితే అక్కడ చేరుకోగలుగుతాం. ఇవి 2 వ్యత్యాసాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శ్రమ, ఒక కష్టము, ఒక బాధ వచ్చినప్పుడు దాన్ని చూసి వెనకకు వెళ్ళినట్లయితే ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేవు. ఒకవేళ వాటిని ఛేదించుకొని అందులో ఉండి నువ్వు బయటికి రాగలిగినట్లయితే దాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆ కనాను దేశములో ఈ యొక్క 10 మంది యొక్క ఆలోచన గమనించండి. విశ్వాసమట ఎప్పుడు కూడా అడ్డంకులను చూపిస్తుందట. నిరుత్సాహము ఎప్పుడు కూడా, లేకపోతే అవిశ్వాసము ఎప్పుడు కూడా అడ్డంకులను చూపిస్తుంది. విశ్వాసము అవకాశాలను చూపిస్తుంది. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను చూడండి, అవిశ్వాసము లేకపోతే అవిధేయత లేకపోతే నిరుత్సాహం అనేది ఎప్పుడు కూడా ఒక అడ్డంకిని చూపిస్తే, విశ్వాసం అనేది అవకాశాలను చూపిస్తుంది. హల్లెలూయా. వీళ్ళు అవిశ్వాసంతో ఉన్నారు, అన్ని అడ్డంకులు అవపడుతూ వస్తున్నాయి. వారిద్దరు విశ్వాసంతో ఉన్నారు, అవకాశం అవపడుతూ వస్తుంటుంది. 10 మంది
ఒక రకంగా ఉంటే వాళ్ళకి అన్ని అడ్డంకులు అవపడుతున్నాయి. అంటే ఈ ఈ మన మన యొక్క హృదయంలో ఏదైతే నిండి ఉంటుందో, మన హృదయంలో ఎలాంటి ఆలోచనతో తలంపుల చేత నింపబడి ఉంటామో ఆ రీతిగా మనం నడుచుకునే వారిగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మనసు ఉంటే మార్గం ఉంటుంది అని అంటారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనసు లేకపోతే మార్గమే లేదు. మనసు లేకపోతే మార్గమే లేదు. ఒకవేళ మనసు ఉండాలంటే ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాము, దేనైనా సాధించగలుగుతాం. అదే లేకపోతే వెళ్ళలేం. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ ఉదయకాల సమయంలో ఆ భూమిలోనికి, దేశంలోనికి ఎవరైతే వెళ్ళవద్దు అనుకుంటున్నారో వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తృణీకరించే వారిగా, క్లెయిమ్ అంటే దాన్ని ఉపయోగించుకునే వారిగా మనం చూస్తూ వస్తుంటున్నాం. ఆ భూమిలోకి వెళ్తే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, ఆ భూమిలోకి వెళ్ళకుండా ఉంటే ఆశీర్వాదాన్ని తృణీకరించే వారిగా మనం చూస్తూ వస్తుంటున్నాం. ఈ యొక్క మన జీవితంలో ఈ యొక్క పరలోకం అనేది ప్రాముఖ్యమైనది. ఆ యొక్క నిత్య జీవం అనేది ప్రాముఖ్యమైనది. దాని మీదనే నా గురి ఉండాలి. కానీ ఈ మధ్యలో వచ్చే వాటిని, ఆటుపోట్లను ఎదుర్కొని అవతల పడాలి. కానీ వాటి నుంచి వెనకకు మళ్ళవద్దు. పదే పదే ఈ వాక్యాన్ని చాలాసార్లు మా సంఘంలో మనం ఎక్కువ చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. హల్లెలూయా. ఒక ఉద్యోగం వచ్చిందా, రాకపోతే ఆ క్రైస్తవాన్ని వదిలిపెట్టి తిరిగి లోకంలోకి వెళ్ళిపోయిన వారిగా ఉంటున్నారు. అంటే ఉద్యోగం కోసమే దేవుని దగ్గరికి వచ్చావా? బతుకు తెరువు కోసమే దేవుని దగ్గరికి వచ్చావా? నేను చూశాను ఈ మధ్యన ఒక సహోదరి మళ్ళీ ఒక ఫోటోలో చూసినప్పుడు బొట్లు పెట్టుకొని ఉన్నది. ఒకప్పుడు దేవునిలో ఉండే ఆమెకైతే ఉద్యోగం రాలేదట్టింది. బహుశా ఉద్యోగం రాకపోయేసరికి పరిస్థితి మారిపోయింది. అంటే ఒక ఉద్యోగం కోసము, ఒక అవసర నిమిత్తము, ఒక డబ్బు కోసము, లేకపోతే దీనికోసమే దేవుని దగ్గరికి రావటం అనేది దయచేసి నా హృదయంలో నుంచి సంపూర్ణంగా తొలగించి వేయండి. దాన్ని బట్టి దేవుని దగ్గరికి రానే అది రెండవదిగా ఉండాలి. మొట్టమొదటిగా దేవుడే, ఇచ్చిన దేవుడే, ఇయ్యకున్న దేవుడే, రక్షించిన దేవుడే, రక్షింపకపోయినా దేవుడే. అదే అంటున్నారు కదా షద్రకు మెషకు అబేద్నెగోలు, రక్షించిన ఆయన దేవుడే, రక్షించకపోయినా నా దేవుడిని నేను శోధించవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు తెలుసు. కానీ నువ్వు ఆయన శోధించడానికి తప్పకుండా ఆయన కార్యాన్ని ఆయనను మన నివాస స్థలంగా చేసుకోవటం వరకే మన బాధ్యత. ఆయన పాదం వద్ద ప్రార్థన చేయడం వరకు మన బాధ్యత. నడిపించేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని గమనించండి, మరి నిజంగా అక్కడ లేవా? ఆ మార్గంలో వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ గమనించండి ఏమంటున్నాడు ఇక్కడ సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 29వ వచనంలో గమనించినట్లయితే, అమాలేకీయులు దక్షిణ దేశంలో వాళ్ళు ఉన్నారట. నెక్స్ట్ హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో వీళ్ళు ఉన్నారు. కనానీయులు సముద్రం వద్ద ఉన్నారు. యోర్దాను నది ప్రాంతంలో నివసించున్నారని చాలు ఎక్కడ చూసినా ఉన్నారు. వీళ్ళంతా ఉన్నారు. అమాలేకీయులు ఉన్నారు, నెఫేలీలు ఉన్నారు, ఈ యొక్క దిగ్గజాలు ఉన్నారు, ఈ యొక్క ఆటంకాలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, ఈ యొక్క భయంకరమైన దాని ఏమంటారు వ్యతిరేకత ఉంది. ఇవన్నీ ఉన్నాయి. లేవని అంటాలే. మన జీవితంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో, దేవుని దగ్గరికి మనము పరిగెత్తే జీవితంలో ఇవన్నీ కూడా ఉంటాయి. వీటి అన్నిటినీ ఛేదించుకొని బయటికి రావటమే విశ్వాస యొక్క ప్రథమ లక్షణము. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇవన్నీ ఉన్నాయి. ఈ యొక్క దిగ్గజాలు, పెద్ద దిగ్గజాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? నిరుత్సాహానికి దారితీస్తాయి. ఆ నిరుత్సాహంలో పడకుండా బయటికి రావటమే ప్రాముఖ్యమైన విషయము. హల్లెలూయా. గమనించండి, ఒక 10 మంది ఈ విధంగా ఉండి 2 ఆ విధంగా ఉన్నప్పుడు తర్వాత వారు చేసిన పని ఎందుకైనా 14వ అధ్యాయంలో చూసినట్లయితే, 14వ అధ్యాయంలో ఆ నిరుత్సాహం అనేది ఎంతవరకు వెళ్ళింది ఎందుకైనా, వారిలో ఉన్న నిరుత్సాహం అనేది గమనించినట్లయితే 14వ అధ్యాయము 4వ వచనంలో 3-4 ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేమేలా చావనేలా, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాట పడినట్లు మమ్మును ఈ దేశంలోకి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోవటం మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు
మనం నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా చాలు. ఏమంటున్నాడు? అయిపోయి ఎమ్మటే. ఎప్పుడైతే అక్కడ ఒక కష్టం ఉందో, ఒక ఆపద ఉందో, ఒక ఇబ్బంది ఉందో, ఒక సమస్య ఉందో, ఈ యొక్క ఆలోచన ఎమ్మటే టర్న్ అయిపోయింది. ఎమ్మటే మారిపోయి తిరిగి ఎక్కడ పోదామనుకుంటున్నారు? తిరిగి ఐగుప్తులోకి వెళ్దామా, తిరిగి నేను నివసించిన జీవితంలోకి వెళ్ళిపోదామా, తిరిగి నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినో అక్కడే బాగుంది కదా, తిరిగి నా మొదటి స్థితే బాగుంది కదా. ఇది చాలా భయంకరమైన జీవితము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు నీ ఆలోచన ఈ యొక్క ఆలోచన ఎమ్మటే ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మన పాత జీవితం వైపు వెళ్తూ వస్తుంది. ఎమ్మటే డిసైడ్ చేసుకున్నారు, వెళ్ళిపోదాం, ఒక నాయకుని చేసుకుందాం, ఇక్కడ విడిచిపెట్టి తిరిగి అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడే బాగుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరుగు పందెంలో పోరాడువానికి మాత్రమే బహుమతి. పరుగు పందెంలో పోరాడేవానికి మాత్రమే బహుమతి. మధ్యలో ఎన్ని తిరిగిన వానికి బహుమతి అనేది రాదు, బహుమతి అనేది రాదు. అందుకనే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన ఆ దేవుని వైపు చూస్తూ, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన దేవుని వైపు చూస్తూ ఈ యొక్క పరుగు పందెంలో సులువుగా చిక్కులో పెడుతున్న ప్రతి పాపము కానీ, ప్రతి సమస్య కానీ, ప్రతి ఇబ్బంది కానీ వాటన్నిటిని విడిచిపెట్టి కూడా ఆ యొక్క పరుగు పందెంలో పరిగెత్తమని దేవుని వాక్యం సెలవిస్తూ వస్తుంటుంది. గురి యొద్దకే. హల్లెలూయా, హల్లెలూయా. వీరిలో వచ్చిన మార్పు వెనకకి వెళ్ళిపోదాము. నిరుత్సాహంలో వచ్చేది ఎందుకైనా డిప్రెషన్ వస్తుంది, ఒంటరి అయిపోతాము, బాధతో ఉంటాము, కృంగిన ఉదయంతో ఉంటాము. ఏమీ అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. ఈ నిరుత్సాహం అనేది చాలా డేంజర్. ఈ నిరుత్సాహం అనేది చిన్న పెద్ద లేదు, వయసు, తెలివి, జ్ఞానం కాదు. ఎవరికైనా ఈ దుష్టుడు అనే యొక్క ఆలోచన మన హృదయంలో పెడతాడు. నువ్వు ఏం చేస్తావులే, నువ్వు చేయలేవులే, ఇది చాలా కష్టంలే, దాన్ని నువ్వు అధిగమించలేవులే, అది నీ వల్ల కాదులే, లేకపోతే నీ దేవుని వల్ల కాదులే, నువ్వు అక్కడ పోతే నువ్వు చచ్చిపోతావులే, లేకపోతే నీకు ఇంకేదో అయిద్దులే, లేకపోతే ఇంకేదో నీకు అయిద్దులే. ఇవన్నీ కూడా వాడు తీసుకొచ్చి పెట్టే ఆలోచనలు. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ అన్ని విషయాలలో నేను జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఆ రీతిగా ఉంటే మనము ఆనందాన్ని, మన ఆనందాన్ని కోల్పోతాము. దుష్టుడు మన యొక్క ఆనందాన్ని వాడు తీసేసుకుంటాడు. చాలామంది భక్తుల విషయాల్లో మనం చూస్తూ వస్తుంటున్నాం. ఏమంటున్నాడు? కొంతమంది భక్తులు అంటున్నారు, అంజూరపు చెట్లు పూయకుండినను, ఒకసారి చదువుదామా? హబక్కూకు రాసిన గ్రంథంలో త్వరగా 3:17. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎట్లా మాట్లాడుతున్నాడు ఇక్కడ భక్తుడు? ఏ విధంగా? నాకు ఏమి లేకున్నా, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు చేతికి రాకున్నాను, గొర్రెల దొడ్డిలో సాలలో పశువులు, గాడిదలు, మేకలు ఏది లేకపోయినా కూడా మరి నిరుత్సాహం ఎక్కడింది? నిరుత్సాహం లేదు ఆయనలో. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఆయనలో నిరుత్సాహం అనేది లేదు. నేను ఆనందిస్తాను అంటున్నాడు, నేను గంతులేస్తాను అంటున్నాడు, నేను పాటలు పాడతాను అంటున్నాడు. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ రమైపోయినా నేను చెలించనులే. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెలించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే.
నా వేదనలలో జనించని నీ కృపాదరణ, నా వేదనలలో జనించని ఈ కృపాదరణ, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప. లేలియా ఏమి లేకున్నా కూడా ఇంత హ్యాపీగా ఉండగలుగుతూ వస్తున్నాడు. ఏమి లేకున్నా కూడా నా దేవుని యందు నేను ఆనందిస్తానంటున్నాడు. నేను నశించిపోయినా పర్వాలేదు నన్ను ఇంకొకరు అంటున్నారు, ఇంకొక భక్తురాలు అంటున్నారు. హల్లెలూయా హల్లెలూయా. నేను అందులో సింహాల బోన్లో పడివేయబడినప్పటికీ అని అంటున్నాడు. మరి వీరిలో లేని నిరుత్సాహం మనలో ఎందుకు వస్తుంది? హల్లెలూయా. వాళ్ళు ఎక్కడ కూడా అలాంటి వాటి గురించి వెళ్ళినప్పుడు సంతోషంగా ఉంటున్నారు, ఆనందంగా ఉంటూ వస్తున్నారు, ధైర్యంగా ఉంటూ వస్తుంటున్నారు. హల్లెలూయా. గమనించండి, సమయం అయిపోతుంది. నేను త్వరగా ఒక 3-4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈ నిరుత్సాహానికి గల కారణాలు మనం ఆలోచన చేసినట్లయితే ఎప్పుడు వస్తుంది మనిషి యొక్క జీవితంలో నిరుత్సాహము? దాన్ని ఏ విధంగా అధిగమించాలి? నిరుత్సాహం ఎందుకు వస్తుంది? దాన్ని ఏ విధంగా అధిగమించాలి? మొట్టమొదటిగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క 10 మంది కూడా, నేను 10 మంది గురించి మాట్లాడుతున్నాను, తర్వాత 2 వ్యక్తుల గురించి మాట్లాడతాను. 10 మంది వ్యక్తులు కూడా వాళ్ళ జీవితంలో ప్రస్తుతం మన జీవితాల్లో వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే, మనుషుల పైన ఈ 10 మంది చెప్పిన నివేదిక విన్న ప్రజలు, ఇంక్లూడింగ్ 10 మందితోనే, 10 మంది దాన్ని విన్న సర్వ సమాజం అంతా, వీళ్ళంతా ఏ విధంగా ఉన్నారు? మనుషుల పైన ఆధారపడిన వారిగా మనం చూస్తూ వస్తుంటున్నాము. దేవుని పైన కాకుండా మనుషుల పైన ఆధారపడటం అనేది మన జీవితాల్లో ఒక నిరుత్సాహం అనేది కలుగజేస్తుంది. హల్లెలూయా. దేవుని పైన ఆధారపడకుండా మనుషుల పైన ఆధారపడినప్పుడు మన జీవితంలో ఈ యొక్క నిరుత్సాహానికి అనేది గురి అవుతాము. హల్లెలూయా హల్లెలూయా. మనుషులను నమ్మితే సిగ్గుపడుదునేమో ఇలలో, రాజులను ఆశ్రయిస్తే వట్టి చేతులే మిగులునేమో. మనుషులను నమ్మితే సిగ్గుపడుదునేమో ఇలలో, రాజులను ఆశ్రయిస్తే వట్టి చేతులే మిగులునేమో. నిన్నాశ్రయించిన నా జీవితములో ఏ మేలు కొదువలేదులే, నిన్నాశ్రయించిన నా జీవితములో ఏ మేలు కొదువలేదులే. హల్లెలూయా. ఆయన ఆశ్రయించిన జీవితంలో ఏ మేలు కొదవలేదు. ఒకవేళ మనుషులు ఆశ్రయిస్తే, రాజులు ఆశ్రయిస్తే దానివల్ల వచ్చే ప్రయోజనము ఏమీ లేదని బైబిల్ గ్రంథంలో రాయబడిన వాక్యము. హల్లెలూయా. వీరంతా కూడా ఆ 10 మంది మనుషుల పైన ఆధారపడటం వల్ల వాళ్ళ యొక్క కనుదృష్టి, వాళ్ళ యొక్క ఆలోచన ఆ 10 మంది మీద ఉండటం వల్ల, హల్లెలూయా, గమనించండి, ఆ యొక్క కనాను దేశమునకు వెళ్ళకుండా ఆగిపోయిన వారిగా మనం చూస్తూ వస్తుంటున్నాం. ఆ యొక్క కనాను దేశమునకు వెళ్ళకుండా, దేవుని మాట వినకుండా మనుషుల మాట వినటం వలన, మనుషుల మాట వినటం వలన ఆ యొక్క విశ్వాసము దేవుని పైన కాకుండా మనుషుల పైన ఉంచిన వారిగా మనం చూస్తున్నాం. విశ్వాసం ఎవరి మీద ఉంచారు? మనుషుల మీద ఉంచారు. విశ్వాసం ఎవరి మీద ఉంచలేదు? దేవుని మీద ఉంచలేదు. హల్లెలూయా. అందుకనే కదా ఆ యొక్క జన సమూహం అంతా కూడా ఆ 10 మంది మాట విన్నారు. ఇది నువ్వైనా నీవైనా ఎవరి మీద కూడా విశ్వాసం ఉంచొద్దు. ఒకటి విశ్వాసం ఉంచవలసింది ఆ దేవాది దేవుడి పైన. ఆ దేవాది దేవుడి పైన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన తన కార్యాలను ఆయన తన జనుల ద్వారా ఆయన మరియు తన జనుల ద్వారా ఆయన జరిగించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే మనుషులను నమ్మితే వట్టి చేతుల్లో మిగిలినేమో. హల్లెలూయా. ఆ యొక్క కనాను దేశం, ఆ యొక్క పరలోకం ఏంటి? నా యొక్క అంతఃపురం అని ఒక పాట ఉంది. పరలోకము నా అంతఃపురము చేరాలనే నా తాపత్రయము. హల్లెలూయా. పరలోకమే నా అంతఃపురము చేరాలనే నా తాపత్రయము.
పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపమే నా అంతఃపురము, చేరాలనే నా తాపత్రయం. హల్లెలూయా. అది పరలోకమైన అంతఃపురం. అది మనము కోట్ల సంవత్సరాలు ఉండే ఆ ప్రదేశం. ఆ ప్రదేశానికి చేరాలి అంటే ఈ మధ్యలో ఉన్న ఈ మనుషుల పైన ఆధారపడకుండా, వారి మాటలపైన ఆధారపడకుండా, దేవుని వాక్యం పైన, దేవుని పైన మనం విశ్వాసం ఉంచినప్పుడు ఈ నిరుత్సాహం అనేది నేను నా జీవితంలో రాదు. హల్లెలూయా. మనకందరూ తెలుసు, దావీదు మహారాజు ఉన్నాడు, గొల్యాతు. అక్కడ ఫిలిష్తీయుల దేశానికి సంబంధించిన గొల్యాతు, అటు పక్కన ఉంటే ఇటు పక్కన ఇజ్రాయెల్ జనాంగము, సైన్య సమూహము అంతా ఉన్నారు. ప్రతి ఉదయము సాయంత్రము తన యొక్క బలాన్ని ప్రదర్శిస్తూ వస్తుంటున్నాడు. ఎక్కడ? ఇజ్రాయెల్ ప్రజల ఎదుట. ఆ గొల్యాతు అంటాడు, మీలో ఒకరిని ఏర్పరచుకొని నా మీదికి పంపించినడలా, నన్ను జయించినడలా మేము మీకు దాసులం అవుతామని ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఎందుకంటే వాడు 6 మూరల జానడు ఉంటాడు, 10 ఫీట్లు అనుకోడు, సుమారుగా 10-11 ఫీట్ల హైట్ ఉంటాడు. అంతలా మనిషి, అంతలా హైటు, అంతలా వెయిట్ ఉన్న మనిషిని చూసేసరికి ఈతల పక్కన ఉన్న ఇజ్రాయెల్ ప్రజలకి, సర్వ సైన్య సమూహానికి అందరికి కూడా భయం. హల్లెలూయా. గమనించండి, ఎందుకు? ఆ వ్యక్తిని చూసరికి అప్పటికే అయిపోతుంది. ఆ వ్యక్తిని చూసరికి వాడు ఏమన్నా ఉంటే మన ఈ చేతిని ఒక 10 మందిని, ఈ చేతిని ఒక 10 మందిని అట్లా సింపుల్గా విసిరేయగలుగుతారు. 10 మంది కాదు, అవసరం ఒక 50 మందిని కూడా ఇట్లాంటి పోయి అక్కడ పడతారేమో. అంత బలాఢ్యుడు, అంత ఆకారంలో ఉన్నవాడు, ఆ రకంగా ఉన్నవాడు. అతన్ని చూసినప్పుడు ఇజ్రాయెల్ సైన్య సమూహం అంతా భయపడిపోతూ వస్తుంటుంది. హల్లెలూయా. ఎందుకు? మనిషిని చూస్తున్నారు, మనిషి రూపాన్ని చూస్తున్నారు, వాని మాటలు చూస్తున్నారు, వాని పోలికను చూస్తూ వస్తుంటున్నారు, వాని మాటల్లో ఉన్న గంభీర్యాన్ని చూస్తూ వస్తుంటున్నారు. వీళ్ళంతా భయపడిపోతూ వస్తుంటున్నారు. మరి దావీదు, హల్లెలూయా, దావీదు ఒక చిన్న పిల్లవాడు కదా, ఒక యవ్వనస్తుడు కదా, అంతమంది ఇజ్రాయెల్ సైన్యం దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను పోయి ఓడిస్తానంటున్నాడు. మరి ఈ దావీదు కూడా అతనే చూస్తున్నాడు, ఈ మనుషులు అతనే చూస్తున్నారు, దావీదు అతనే చూస్తున్నాడు. ఈ మనుషుల్లో ఒక భయం ఉంది, కానీ దావీదులో భయం లేదు. హల్లెలూయా. ఇద్దరు చూసేది ఒక అతన్నే, ఇద్దరు గొలియాతుని చూస్తున్నారు, కానీ వీళ్ళు భయపడిపోతూ వస్తుంటున్నారు. దావీదులో భయం అనేది ఏ కోశాన లేదు, ఏ కోశాన కూడా లేదు. దావీదు చూస్తున్నది దేవునిపై విశ్వాసంతో చూస్తున్నాడు. వీరు చూస్తున్నది మనుషుల వైపు చూస్తూ వస్తుంటున్నారు, మనుషుల యొక్క బలం వైపు చూస్తున్నారు. దావీదు దేవుని యొక్క బలం వైపు చూస్తూ వస్తుంటున్నాడు. హల్లెలూయా. అంటే మన ఈ యొక్క ఆలోచన యొక్క చూపు అనేదిలో తేడా ఉంది. దావీదు దగ్గర ఏముంది? ఒక వెడుసలో ఉంది, ఒక 5 రాళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. ఆయనకున్న ఆయుధం దావీదుకు తెలిసిన విషయం ఏంటంటే, అతడు ఫిలిష్తీయుడు, సున్నతి లేనివాడు, దేవుని వెల్పట ఉన్నవాడు, దేవుని క్రమంలో లేనివాడు. అందులోటి నా పక్షమున యుద్ధము జరిగించేవాడు ఆయనే, ఆయన వడిసెలతోని ఒక రాయి ఆయన విసిరినప్పుడు ఆ నుదుటి మీద పడుతూ వస్తుంటుంది. పడ్డ వ్యక్తి వెనకకు పడ్డా, ముందుకు పడ్డా? ముందుకు పడ్డాడు. హల్లెలూయా. వెనక నుంచి దేవుడు ఒక తన్నుదంతే ముందులో పడ్డాడు. హల్లెలూయా. ఆ వడిసెల రాయి కొట్టినప్పుడు దేవుడు వెనకాల నుంచి ఒక తోపు దోషి ఉండొచ్చు, బహుశా కాదు, అదే జరిగింది. వచ్చి ముందల పడ్డాడు, బొర్ల పక్కల పడ్డాడు. యుద్ధము జరిగించింది ఆయన, మన పక్షమును యుద్ధం చేసేవాడు ఆయన. హల్లెలూయా. దావీదు చూస్తున్న విధానము, అక్కడ మిగతా జనాలు చూస్తున్న విధానము, వాళ్ళు మనిషి బలం పైన ఆధారపడుతున్నారు, దావీదు దేవుని యొక్క బలం పైన ఆధారపడుతూ వస్తుంటున్నాడు. ఈ దినాన దేవుడు అంటున్నాడు, నేను ఎవరి బలం పైన ఆధారపడుతూ వస్తుంటున్నాము అనే ప్రశ్న దేవుడు మన ముందు ఉంచుతూ వస్తుంటున్నాడు. హల్లెలూయా. గమనించండి, దేవుడు మాట్లాడుతున్న మాట, ఎవరిపైన నేను ఆనుకొని ఉంటున్నాము? దేవునిపైన ఆనుకొని ఉంటున్నామా? మనుషులపైన ఆనుకొని ఉంటున్నామా? దేవుని బలాన్ని ఆశ్రయిస్తున్నామా? మనుషుల బలాన్ని ఆశ్రయిస్తున్నామా? ఈ యొక్క లోకంలో చూసేవాడి చూస్తున్నామా? లేకపోతే ఈ లోకంలో ఉన్నవాడి వీటి వెనకాల ఉన్న ఆ దేవుని వైపు మనం చూసేవాడిగా ఉంటున్నామా? హల్లెలూయా. గమనించండి, ఆ రీతిగా దేవుని కాకుండా వాళ్ళు మనుషులపైన ఆధారపడిన వాళ్ళుగా మనం చూస్తూ వస్తుంటున్నాం. ఇంకా చూసినట్లయితే రెండవదిగా 2 రకాల వార్తలు వచ్చాయి. ఈ 10 మంది ఒక రకమైన వార్త తీసుకొస్తే
ఇద్దరు ఇంకొక రకమైన వార్త తీసుకొచ్చారు. ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. దీని తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉంటే కంటిన్యూ చేస్తాను. 10 మందిలో తీసుకొచ్చిన వార్తలు, ఇద్దరు తీసుకొచ్చిన వార్తలు అది చూద్దాం. 10 మందిలో తీసుకొచ్చిన మొట్టమొదటి వార్త సంఖ్యాకాండము 13 అధ్యాయం 28 వచనంలో. సంఖ్యాకాండము 13 అధ్యాయము. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. చాలు, అయితే అంతవరకే. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు అంటున్నాడు. మంచిది. 31 వచనంలో అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనేది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? మొట్టమొదటి చెడు వార్త. కానీ దేవుడు దానికి ఇచ్చే సమాధానం ఏంది? వాళ్ళు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనేది. మనకంటే వారు బలవంతులు. బలవంతుని మీదకి ఎవరు పోలేం కదా. హల్లెలూయా. బలవంతుని మీదకి పోవాలంటే ఏం చేస్తాం? మనం మనకి గొడవ పోవాలంటే ఫస్ట్ మన హైట్ వెయిట్ చూస్తాం. వాని వెనకాల పలుకుబడి మనకి ఎలాగ అర్థం కాదు. ఏమంటే ఒకవేళ పైనుంచి కిందకి వైట్ అండ్ వైట్ వేసుకుంటే ఒకవేళ రాజకీయ నాయకుడు ఎందుకు అని చెప్పి సైలెంట్ అయిపోతాం. అంచనా వేయకుండా వెళ్ళం. ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు, ఒకసారి ఖమ్మంలో గిట్నే నేను అన్నయ్య సినన్న ఇద్దరే ఉన్నాం. సైకిల్ వాళ్ళు తప్పుకొని పోయినారు. ఇప్పుడు కాదు, 1986-87 లగ్భగ్ 1986-87 సంగతి. చాలామంది పుట్టలేదు ఇక్కడ. సైకిల్ ఒకతను ఇంట్లో పెట్టిన సైకిల్, రూమ్లో పెట్టిన సైకిల్ ఒకతను దొంగతనం తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పట్లో దాని ఖరీదు 650 రూపాయలు అనుకుంటాను, బహుశా 650-700 ఆ టైంలో. సరే అటు ఇటు మొత్తం కదా పలానా వ్యక్తి తీసుకున్నాడన్న విషయం తెలిసి అప్పుడంతా పిల్లగాలం కదా, అన్నయ్య ఒకటి పెద్దోడు చేరా, మేమంతా చిన్న పిల్లగాలం మొత్తం ఒక 10 మంది తలిగి ఎక్కడుంటాడు? మేము ఉంటున్న ఇంటికి సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అతను ఉంటాడు. అక్కడికి వెళ్ళాం. అక్కడ ఉండడం తెలిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సైకిల్ తీసుకున్నమాట వాస్తవమే. అతను అక్కడ దొరికింది అక్కడే ఉన్నాడు. వాడిని లెఫ్ట్ అండ్ రైట్ 2 గద్దించను, పీకిను. మొత్తానికైతే నేను వేరే వాడికి అమ్మినాడు చలో అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వచ్చినాం. అతను ఎవరైతే అమ్మిండో అక్కడికి వచ్చినాం. అతను ఎక్కడ లెనిన్ నగర్లో ఉంటాడు. అతని దగ్గరికి వచ్చినప్పుడు అతను దానికి సంబంధించిన ఆ వ్యక్తి ఎక్కడ ఉండంటే ఖమ్మం బస్ స్టాండ్ పక్కన. అప్పుడు అన్ని ఆటోలు అయినా ఆపుతారు, అక్కడ ఉన్నారు. ఆ కార్లు కూడా ఉంటాయి, కిరాయి కార్లు కూడా ఉంటాయి. అక్కడ ఉన్నాడన్న సంగతి తెలిసింది. చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆ సైకిల్ ఎవరికైతే చేరిందో ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాడు. అక్కడ ఉన్న టీం అంతా ఎవరంటే ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు, కార్ ఓనర్లు, ముస్లిమ్స్, వీళ్ళంతా అక్కడ ఉన్నారు. మరి ఏం తెలియదు, పోయి వాడిని సిరని పోయి వాడిని ఒక పీకనే పీకిండు. దొరికేసరికి ఒక్క దెబ్బ కొట్టినమో లేదో మీరు నమ్మండి, 100-120 మంది అక్కడ జమగూడి మీదికి వచ్చేసారు. అయితే కొద్ది సమయమే దేవుడు మాకు ఇచ్చాడు, కొద్ది సమయమే. ఆ కొద్ది సమయంలో అర్థమైపోయి అక్కడ ఉన్న ఆటోలు పోతున్న ఆటో ఎక్కి ధనాధన అక్కడి నుంచి పారిపోయాం. ఆ 100-120 మంది కూడా ఎవరిని కొట్టారికైనా, ఎవడైతే సైకిల్ని మాకంచి దుబ్బుకొని పోయి అమ్ముకున్నాడో వాడు చెప్పినాయి కదా నేను పలానా వ్యక్తికి అమ్మానని, వాడిని పట్టుకున్నారు. నువ్వు ఎట్ట చెప్తారా అని వాడిని పట్టుకొని తన్నేము లోపల మేము తేరుకొని అక్కడి నుంచి పారిపోయాను. లేకపోతే ఆ రోజంతా కూడా బొక్కలు కూడా మిగిలిపోయి 100-120 మంది ఆ రీతిగా ఉన్నారు. హల్లెలూయా. ఒకవేళ వాడిని అట్లని తెలిస్తే మేము పోకపోదాం, తెలవకపోయాను. వీని బ్యాక్గ్రౌండ్ ఇంత అని తెలిస్తే అక్కడ దానికి వెళ్ళే వాళ్ళం కాము. హల్లెలూయా. అయితే చెప్పాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఎదుర్కొందానికి వాళ్ళు బలవంతులు అంటున్నాడు, మా బలము సరిపోదు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళు బలవంతులు, మేము బలహీనులము. హల్లెలూయా. వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ? మొట్టమొదటిగా ఈ 10 మంది తీసుకొచ్చిన రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు మాకంటే బలవంతులు, మేము బలహీనులము కనుక మేము వెళ్ళలేము. ఇది వాళ్ళ మైండ్ సెట్లో ఉన్నది, ఇది వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నది. మరి దేవుడు ఏమంటున్నాడు? హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా. హల్లెలూయా. గిద్యోనుతో అంటున్నాడు పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోతున్నామా? రెండోది, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని అంటున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోతున్నామా?
మూడోది, ఆయన నీతో, నీ పైన, నీ చుట్టూరా ఉన్న దేవుడని మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోతూ వస్తున్నామా? హల్లెలూయా. నాలుగవది, ఆయన మరణమును గెలిచిన పునరుద్ధానుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ వస్తుంటుంది. సమస్తం పైన నీకు నాకు అధికారం ఇచ్చి ఉన్నాడని ఇంకొక వాక్యం చెప్తూ వస్తుంది. ఇవన్నీ మర్చిపోతూ వస్తుంటున్నామా? బలహీనుడు అని ఎందుకు అనుకుంటున్నావు? నేను బలాఢ్యుడు బలాఢ్యుడు అనుకున్న వలను. బలము నాదని ఒక మారు చెప్పినప్పుడు 2 మార్లు నాకు వినపడిందని దేవునికి వాక్యం సెలవిచ్చిన రీతిగా వాళ్ళు బలవంతులము, నేను బలహీనుడు అనుకోవడం అనేది మన యొక్క ఊహల్లోకి, తలంపులోకి రావద్దు. అప్పుడు వాళ్ళు ఆ విధంగా అనుకున్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ విధంగా అనుకుంటున్నావేమో, కానీ దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఏ విధంగా సెలవిస్తుంది? ఎరికైనా, నీవు బలహీనుడు కావు, బలవంతుడవు. నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడవు. ఆయన నీతో, నీ పైన ఉండేవ దేవుడు, మన పక్షమున ఆయన యుద్ధము చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రకంగా కృంగిపోవద్దు అని దేవుడు మాట్లాడుతూ వస్తుంటున్నాడు. నిన్ను నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఒక అవిశ్వాసి ఆ విధంగా చేసిన రీతిగా మనం చూస్తున్నాం. ఈ రీతిగా దేవుడు మనకు ఒక హెచ్చరికను ఇస్తూ వస్తున్నాడు. వారి దారిలో, వారి పోకడలో నీవు వెళ్ళకుండా, నేను ఎప్పుడు బలహీనో అప్పుడు బలవంతుడని అపోస్తలుడైన పౌలు గారు అంటూ వస్తుంటున్నారు. వాళ్ళు మేము బలహీనలం అంటున్నారు, లేకపోతే వాళ్ళు బలవంతులు అంటున్నారు. అది నేను నా జీవితంలో ఉండకూడదు అనేది మొట్టమొదటిగా దేవునికి వాక్యం మనకు సెలవిస్తూ వస్తుంటుంది. ఏమనుకోవాలి నువ్వు ఎప్పుడైనా? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన నాతో, నా పైన, నా చుట్టూరా ఆవరించిన దేవుడు. ఆయన నన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించే దేవుడు. నా యొక్క పాదములు రాతికి తగలకుండా ఆయన ఎత్తుపట్టుకునే దేవుడు. నా చుట్టూరా అగ్ని ప్రకారంగా ఉంచిన దేవుడు. ఈ యొక్క అవిశ్వాసతలో నుంచి ఈ యొక్క విశ్వాసంలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మొట్టమొదటిగా వాళ్ళు పాయింట్ అవుట్ చేసిన మాట. రెండోదిగా చూసినట్లయితే సంఖ్యాకాండం 13వ అధ్యాయం 28వ వచనంలో మధ్య భాగం నుంచి, అయితే ఆ దేశంలో నివసించినలు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. చాలు. ఆ పట్టణములు ఏమంటున్నారు? అవి ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. దానికి అర్థమైంది, ఆ పట్టణంలో ప్రాకారములు మిక్కిలి గొప్పవి అంటున్నారు. అంటే వాటిని మనము చొచ్చుకొని పోలేము, వాటిని మనము ఛేదించలేము, వాటిని మనము పడగొట్టలేము. అందులోనికి ప్రవేశించడం మన వల్ల కాదు, దాన్ని స్వతంత్రించుకుంటే మన వల్ల కాదు అని చెప్పకుండానే చెప్తున్నారు. దాని మీనింగ్ అదే. హల్లెలూయా. ఆ ప్రాకారం పెద్దది అంటే, ఆ పట్టణంలో పెద్దది అంటే మన వల్ల కాదురా అన్నట్టు. ఆ దేవుడు మనం దాన్ని స్వాధీనపరుచుకునలేము అనేది ఒక సింబల్ అక్కడ అర్థమవుతూ వస్తుంది. మనం దాన్ని స్వాధీనపరుచుకునలేము. ఇది నా హృదయంలో ఉంటూ వస్తుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దీనికి దేవుడు ఏం చెప్తూ వస్తుంటున్నాడు? ఎరికో గోడలు కూలగొట్టిన దేవుడు. హల్లెలూయా. స్తుతుల మూలంగా దుర్గమును స్థాపించిన ఆ గొప్ప దేవుడు అంటున్నాడు. ఎరికో గోడలు పలగొట్టిన దేవుడు ఈ గొల్లాపడి. హల్లెలూయా. ప్రాకారం గల పట్టణంలో కూలగొట్టిన ఆ దేవుని వైపు మనం ఎందుకు చూడలేకపోతూ వస్తుంటున్నాము? ఈ లోక సంబంధమైన ఈ గోడల వైపు ఎందుకు చూస్తున్నాము? ఈ లోక సంబంధమైన అడ్డంకుల గురించి ఎందుకు చూస్తూ వస్తున్నాము? ఈ లోక సంబంధమైన వ్యతిరేకత గురించి ఎందుకు చూస్తూ వస్తుంటున్నాము? ఏదైతే నేను అడ్డుకుంటుందో అది ఒక సమస్య కానీ, ఒక బాధ కానీ, ఒక కష్టం కానీ, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు అడ్డుకుంటూ నువ్వు ఏ పాడిదానవు, నువ్వు చదును భూమి అవుదుగా కన్నప్పుడు అది చదును భూమిగా, సమస్య తొలగిపోయిన రీతిగా, అది ఒక కొండగా, ఒక కోటగా, ఒక ప్రాకారంగా, పట్టణంగా ఎందుకు నీ ముందల నువ్వు, నా ముందల నేను ఎందుకు పెట్టుకుని ఉంటున్నాము? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నీ ముందల, నా ముందల ఒక పెద్ద కోటలాగా పెట్టుకుంటూ వస్తున్నాము? కోటలను పడగొట్టే దేవుడు, ప్రాకారముల పట్టణములను పడగొట్టిన దేవుడు. హల్లెలూయా. మన పక్షమున యుద్ధం చేసే దేవుడు. వారి పక్షంలో ఉన్నవారి కంటే మన పక్షంలో ఉన్నవారు అధికులు. హల్లెలూయా. గమనించండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, వారి యొక్క పట్టణంలో ప్రాకారం గలవి, అవి బలమైనవిగా ఉండొచ్చు, పెద్దవిగా ఉండొచ్చు, దృఢంగా ఉండవచ్చు, వాటిని నువ్వు చొచ్చుకొని పోలేవు అని అనుకోవచ్చు. నీ ముందులో ఒక సవాల్ కానీ, లేకపోతే నీ ముందులో ఒక ఛాలెంజ్ కానీ, లేకపోతే నీ ముందులో ఎదుర్కొంటున్న ఒక సమస్య కానీ, లేకపోతే నీ ముందులో ఎదుర్కొంటున్న ఒక ఇంకా ఏదైనా ఒక రోగము కానీ, ఒక జబ్బు కానీ, ఒక అప్పు బాధలు కానీ, ఇంకా ఏదైనా కానీ హల్లెలూయా. దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు పడగొట్టే దేవుడు, వాటిని తొలగించే దేవుడు. హల్లెలూయా. గమనించండి. ఇంకా చూసినట్లయితే 32వ వచనంలో, 3వ వచనంలో, 3వ విషయం చూద్దాం. 32వ వచనంలో 32, మరియు వారు తాము సంచరించి చూసిన దేశం గురించి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము
తన నివాసులను భక్షించు. దానిలో మనకు కనపడిన జనులందరూ ఉన్నత దేవులు. చాలు, ఇక్కడ ఏమంటున్నాడు? మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, అంటే తినే దేశము. తన నివాసులను తిన్నప్పుడు మనం ఒక లెక్క కాదు కదా. అంటే మనల్ని మింగివేస్తుంది. ఈ దీపంకి పురుగులు వస్తాయి చూసాను రా, సాయంత్రం టైంలో పురుగులు వచ్చినప్పుడు కప్ప పక్కన ఉంటుంది. కప్ప పక్కన ఉండి వచ్చిన పురుగులు వచ్చినట్టు మొత్తం లోన పడేస్తుంది, మింగుతూ ఉంటుంది. వచ్చిన పురుగులు వచ్చినట్టు ఆ విధంగా మింగి దాని కడుపు, ఒకసారి మా ఊళ్ళో ఉన్నప్పుడు అట్లా చూశాను, మింగుతూ ఉంది పొట్ట ఇంతలా ఉబ్బి అది చచ్చిపోయింది బతికింది గుర్తులేదు కానీ ఆ రీతిగా అది మింగేదిగా ఉంటుంది ఆ పురుగుల్ని. అదేవిధంగా అక్కడున్న జనాంగము మనల్ని మింగేవారిగా ఉంటారు. లేకపోతే మనకున్న సమస్య కానీ, లేకపోతే ఇంకా ఈ రకంగా శోధన కానీ ఏదైనా మింగేదిగా అనుకునే స్థితిలో నువ్వు వెళ్తున్నావా? హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? కంటి కనుపాపలాగా నిన్ను కాపాడే దేవుడును. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? ఈ వాగ్దాన్ని మర్చిపోతున్నాం కానీ అది పట్టుకుంటాం. కండ్ల ముందర అవపడేది పట్టుకొని మనకు అదృశ్యమైనవి ఉన్నవి దేవుడిచ్చిన వాగ్దానాలను మనము మర్చిపోయే వారిగా ఉంటాం. హల్లెలూయా. నీ కంటికి కను పాపలాగా నేను నిన్ను కాచేవాడిగా, నిన్ను ముట్టినవాడు నా యొక్క కనుగుడిని ముట్టినట్టే అని మాట్లాడతాం. ఇవన్నీ గుర్తుకు రావు. ఈ యొక్క సమస్యల్లో, ఈ యొక్క బాధల్లో, ఈ యొక్క పద్ధతుల్లో ఈ వాక్యాలు గుర్తురావు. కానీ ఆ శోధన గుర్తుకొస్తుంది, ఆ ఎదుట ఉన్నది గుర్తుకొస్తుంది. వాళ్ళకి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి కానీ సైమల్టేనియస్గా ప్యారలల్గా ఇవి గుర్తుకు రావట్లేదు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినట్లే అని దేవుని వాక్యం సెలవిస్తూ వస్తుంది. నా యొక్క అరచేతిలో నిన్ను చెక్కుకొని పోత పోసుకొని ఉంచి ఉన్నానని దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా హల్లెలూయా. నిన్ను విడువను ఎడబాయను అని ఆయన చెప్పిన వాడుగా, మరి మన పక్షంలో ఉన్న దేవుడు మన దేవుడు అని, మరి 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను ఏ అపాయము నాకు కలగదు అని భక్తుడు మాట్లాడిన రీతిగా హల్లెలూయా. ఎన్నో వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు గుర్తుకురావు? హల్లెలూయా. ఆయన నిన్ను నడిపించే దేవుడు, చేయి పట్టి నడిపించే దేవుడు, ఆయన నిన్ను తోడుకొని పోయే దేవుడు. ఇవి మనకు ఈ నిరుత్సాహం వచ్చినప్పుడు రెండో దశలో ఎమ్మటే రావాల్సిన, మనకు హృదయంలోకి రావాల్సిన మాటలు ఇవి ఒక వాగ్దానాలు. హల్లెలూయా. ఆ రీతిగా ఈ యొక్క విషయాలు మనం చూస్తూ వస్తుంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు ఇకనా? సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో 27వ వచనంలో వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి వెళుతుమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే. దాని పనులు ఇవి చాలు. ఏమంటున్నారు? అది పాలు తేనెలు ప్రవహించు దేశమే అని అంటూ 31వ వచనంలో అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, గమనించండి, ఈ అయితే, కానీ, పోతే ఇవన్నీ అనేది మన ఇక డిక్షన్లో రాకుండా మనం జాగ్రత్త పడాలి. మన డిక్షన్లో రాకుండా పాలు తేనెలు ప్రవహించే దేశమే, దేవుడే, ఆయన దేవుడే కానీ చేస్తాడా? ఆయన దేవుడే రక్షిస్తాడా? ఆయన దేవుడే అయితే మాకు విడుదలిస్తాడా? ఇవన్నీ వద్దు. ఇవన్నీ ఏంటంటే రెండింటి మీద కాళ్ళు పెట్టినట్టు. హల్లెలూయా. ఆయన దేవుడు, ఆయన చేయగలడు. ఆయన దేవుడు, ఆయన నడిపించగలడు. ఆయన దేవుడు, ఆయన విడిపించగలడు. ఇదే ఉండాలి కానీ అయితే, కాకపోతే, అట్లయితే, ఇట్లయితే ఇవన్నీ కూడా నెగటివ్ థాట్. ఇవన్నీ కూడా మళ్ళీ రెండో చెడ్డ ఆలోచన. హల్లెలూయా. ఇవి నా హృదయంలో రావద్దు అనేది దేవుని యొక్క వాక్యము ఈ దినాన్ని మనకు తెలియజేస్తూ వస్తుంటుంది. సరే, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది, ఇంకొక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఈ ఇద్దరు మనుషులు ఏం చేశారు? ఇద్దరు వ్యక్తులు, 10 మంది గురించి మాట్లాడాం. 10 మంది గురించి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ ఇద్దరు వ్యక్తులు విశ్వాసంతో ఉన్న వ్యక్తులు ఏ విధంగా మాట్లాడుతున్నారు నేను చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. సంఖ్యాకాండము చూసినట్లయితే 13వ అధ్యాయము 27వ వచనంలో అది వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి వెళుతుమి, ప్రవహించు దేశమే, దాని పనులు ఇవి చాలు. ఏమంటున్నారు? 12 మంది కూడా అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. అందరూ ఒప్పుకున్నారు కానీ తర్వాత 10 మంది ఒక పక్క అయిపోయారు, ఇద్దరు ఒక పక్క పోయారు. ఆ ఇద్దరిలో వాళ్ళు అంటున్నారు అది పాలు తేనెలు ప్రవహించు దేశమే
అంటే దేవుడు వాగ్దానం చేసిన దేశం అది ఖచ్చితంగా, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. హల్లెలూయా. అందులో ఏమాత్రం కూడా సందేహము లేదు అనే విషయాన్ని మనం చూస్తూ వస్తుంటున్నాం. దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో, దేవుడు ఏదైతే మాట్లాడి ఉన్నాడో అది 100% నిజం. అది 100% నిజం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు? ఇద్దరు మాట్లాడుతున్నమాట. 12 మంది మాట్లాడారు, కానీ 12 మందిలో తర్వాత 10 మంది ఇంకో దోవలు వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు మాట్లాడుతున్న మాట అది ముమ్మాటికి దేవుడు చెప్పిన కనాను దేశమే. అంటే వాళ్ళ నేత్రంలో చూశారు. వీరు చూసిన నేత్రములు వేరు, వాళ్ళు చూసిన నేత్రములు వేరు. ఇంకొకటి చూసినట్లయితే సంఖ్యాకాండము 13:30 కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనం నిశ్చయంగా వెళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలనను. వీళ్ళు ఏమంటున్నారు? మనం నిశ్చయముగా వెళుదుము. హల్లెలూయా. అనాకీలు ఉన్నారు, కనానీలు ఉన్నారు, నెఫోలీలు ఉన్నారు, సమస్యలు ఉన్నాయి, ఎదిరీత ఉంది, ఆకలి దప్పులు ఉన్నాయి, జాగారములు ఉన్నాయి, కష్టములు ఉన్నాయి, లేమిడి ఉంది, ఇరుకు ఉంది, ఇబ్బంది ఉంది, పంట పొలాలు చేతికి రావట్లేదు, అనుకునే కావట్లేదు. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా అది నిశ్చయంగా మనం అక్కడికి చేరుకోవాలి అనే నిరీక్షణ నేను ఆ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు ఇవన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళు ఇద్దరు అంటున్న మాట ఇవన్నీ ఉన్నాయి, కానీ నిశ్చయముగా తప్పకుండా మనం అక్కడికి వెళ్తాము. ఎందుకంటే మన దేవుడే మన పక్షమున యుద్ధము చేసేవాడు. హల్లెలూయా. ఆ యొక్క విశ్వాసాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ వస్తున్నారు. నిశ్చయముగా ఏ మాత్రము డౌట్ లేకుండా దాన్ని మనం స్వాధీనపరుచుకుంటాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. ఎందుకంటే దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఈ విధంగా ఉంటాడు. నిశ్చయంగా వెళ్తాము, దాన్ని స్వాధీనపరుచుకుంటాము, దాన్ని మనము స్వతంత్రించుకుంటాము. హల్లెలూయా. నిరుత్సాహానికి ఉన్న కారణాలు ఏంటి? ఆ 10 మంది జీవితాలు ఏ విధంగా చూస్తున్నాము, దేవుడు ఏ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు, మిగతా 2 వ్యక్తులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మనం ఏ విధంగా చూస్తూ వస్తుంటున్నాము. వెలిచూపు వలన కాకుండా 1 కొరింథీయులో రాసబడిన వాక్యం చదివి ముగిస్తాను. 2 కొరింథీయులు 5:7 2 కొరింథీయులు 5:7 గనుక ఈ దేహంలో నివసించినంత వరకు ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనిచున్నాము. ఎక్కడ? 1 కొరింథీయుల 1 కొరింథీయులు 6:5 5:6 దొరకలే. 2 కొరింథీయులు, అదే రైట్. 2 కొరింథీయులు 5:6 ఎస్. వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనిచున్నాము. ఇది ఇంపార్టెంట్. వెలుచూపు వలన కాకుండా, కంటికి అవపడే విధంగా కాకుండా, మన కళ్ళ ముందర ఉన్నదాని ప్రకారం కాకుండా విశ్వాసంతో నడవటము నేర్చుకోవాలి. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందని పోయిన వారం మనం ధ్యానించాం. శార గురించి మాట్లాడుతూ వస్తుంటున్నాడు. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? శారమ్మ నవ్వింది. విశ్వమును ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుడు చెప్పిన ఒక మాట, విశ్వమును ఉనికిలోకి తీసుకొచ్చిన ఆ యొక్క దేవుని యొక్క మాట నమ్మకుండా నవ్వినప్పుడు దేవుడు అంటున్న మాట, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎందుకు నవ్వుతూ వస్తుంటున్నావు? ఎందుకు ఎగతాళిగా ఉంటూ వస్తున్నావు? ఎందుకు నిరుత్సాహపడుతూ వస్తుంటున్నావు? ఎందుకు కృంగిపోతూ వస్తుంటున్నావు? ఎందుకు వెనకంజ వేస్తూ వస్తుంటున్నావు? వెలుచూపు వలన కాకుండా, నీ శరీరరీత్యా కాకుండా, నీకు కంటి ముందు లోపడేది కాకుండా విశ్వాసం వల్ల నీవు నడువు అని మాట్లాడుతూ వస్తుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రీతిగా ఈ వాక్యం దేవుడు మన యొక్క వెనుకల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ కొందనాలైనా నీ పాదముల మీద సాష్టాంగ నమస్కారం చేస్తుంటున్నాం. మాలో ఉన్న నిరుత్సాహానికి కారణాలు, వాటిని ఏ విధంగా జయించాలి,
తండ్రి అలనాడు ఏ విధంగా వారు ఉన్నారు, ప్రస్తుతం మేము ఏ విధంగా ఉన్నామో మా జీవితంలో ఇంకా ఎలాంటి మార్పులు రావాలి తండ్రి. ఆ యొక్క 10 మంది జాబితాలో 2 జాబితాలు నైనా యోషువ కాలేబుల అక్క తండ్రి నీ వైపు ఆధారపడి, నీ మీద ఆధారపడి తండ్రి నిశ్చయంగా ఈ కార్యం చేయగల దేవుడు అని తండ్రి మా జీవితంలో మేము జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ యొక్క పరలోక కణాను నైనా తండ్రి స్వతంత్రించుకుంటకు తండ్రి మీ సహాయం దయచేయమని తండ్రి. ఈ యొక్క తాత్కాలికమైన జీవితం తండ్రి, ఈ జీవిత ప్రయాణంలో ఏది ఉన్నప్పటికీ అన్నిటి నుంచి విడుదలిచ్చే దేవుడవు, నడిపించే దేవుడవు, అద్దరికి చేర్చే దేవుడవు. నీ పాద పద్మములపైన సాష్టాంగ నమస్కారం చేస్తూ వెత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింప చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.